నమస్కారం ఫ్రెండ్స్. సో న్యాయం మాట్లాడితే ఇది పెయిడ్ ఆర్టిస్టులని ఒక ఏమంటారు జెన్యున్ గా ప్రజల నుంచి ఏమంటారు ఉద్యమం వస్తే ఇది మార్వాడి గో బ్యాక్ అనేది. సో అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తా అంటే ఈ బీజేపీ సానుభూతి పరులు ఎంత ఏమంటారు ఎంత సొక్కపు నీతి సొక్కపు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది ఎదవలు. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, మరి ఉండొచ్చు అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందిరా అయ్యా? ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫలానా తెలంగాణ వ్యక్తి అహ్మదాబాద్ లో ఫలానా ఏది ఇప్పుడు మా బావ ఉన్నాడు, ఓకే, మా సొంత బావ, నాకు ఇద్దరు చెల్లెలు, నాకంటే చిన్నోళ్ళు. సో చిన్న చెల్లె హస్బెండ్ ఆయనకు అహ్మదాబాద్ లో జాబ్ వచ్చింది. ఎక్కడ? నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో అందులో జాబ్ వచ్చింది. పోయిండు అక్కడ అహ్మదాబాద్ లో జాబ్ చేసుకున్నాడు. ఆయనకు వచ్చిన జీతము అక్కడ ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన వస్తువులు కొనుక్కున్నాడు, అక్కడ లోకల్ వ్యాపారస్తులకు లాభమైంది. సో అట్లాంటి వాళ్ళతో ఎవరికి కూడా ఉంటది? ఫలానా గుజరాత్ ఆయన్నో, ఫలానా రాజస్థాన్ ఆయన్నో, ఇక్కడ ఆయనకి జాబ్ వచ్చింది ఐటీ కంపెనీలను, లేకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను, లేకపోతే డిఆర్డిఓలను, ఇక్రిసాట్లను ఇలానో జాబ్ వచ్చింది. ఆయన జాబ్ చేసుకుంటున్నాడు, ఆయన జీతం వస్తుంది, ఏదో రెస్టారెంట్ పోతున్నాడు, తింటున్నాడు, ఏది ఇక్కడ ఎకానమీకి యూజ్ అవుతుంది, జిఎస్టీ కడుతున్నాడు. సో అట్లాంటి వాళ్ళతోటి ఎవరికి సమస్య ఉంది? అట్లాంటి వాళ్ళని పొమ్మని మేము అంటలేమే. ఇక్కడ అర్థం చేసుకోవాలి దయచేసి. అంటే ఈ అలా నీతి వాక్యాలు వల్లే వేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అంటే, ఇక్కడ ఎకానమీకి సహకరిస్తే ఇక్కడ వాళ్ళకి ఎవరైతే ఎవరి కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద ఈ ప్రాంతం డెవలప్ అయిందో, ఈ నగరం అయిందో, ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ అనుకూలంగా ఉండడానికి కావాల్సిన రోడ్లు, వసతులు ఎవరి ట్యాక్సుల ద్వారా అది నిర్మితమైందో, వాళ్ళ అస్తిత్వాన్ని పోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తే ఎందుకు ఉండనిస్తారా? ఎక్కడ చెప్పిండు? రాజ్యాంగంలో ఎక్కడ చెప్పిండు? ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు భారతదేశం అని చెప్పిండు, కరెక్టే. కానీ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తా అనేది లేకుండా చేస్తుంటే కూడా ఉండనిస్తా అని ఎవరన్నారు? అక్కడ శివసేన బీహార్ వాళ్ళు ఇట్లనే వచ్చి, యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే ఊకున్నారా శివసేన వాళ్ళు? మనం ఊకున్నామా? సింగరేణి కాలరీస్ కొత్తగూడెంలో, ఏది మన ఖమ్మం, అక్కడ సింగరేణి కాలరీస్ లో అక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నటువంటి తెలంగాణ ఫుల్ టైం ఎంప్లాయీస్ ని తీసేసి ఆంధ్ర వాళ్ళు పార్ట్ టైం ఉన్న వాళ్ళని ఫుల్ టైం చేస్తే రాలే ఉద్యమాలు? 69 నుంచి ఉద్యమాలు రాలే? 300 మందిని చంపలే? ముల్కీ రూల్స్ ఎందుకు పెట్టినాం? ఆ ముల్కీ అంటే ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళు మూలవాసులని అర్థం. ఈ మూలవాసన కాదని నాన్ ముల్కీ చేస్తే దాన్ని కొట్లాడితే దానికి ఇక్కడ లోకల్లోనే భూములు కొనుక్కోవాలని చెప్పలే? అవునా కాదా? తర్వాత ఏది దాన్ని అబ్యూజ్ చేసి మళ్ళీ 610 జీవో అని 610 ఫార్ములా అని దాన్ని ఇంప్లిమెంట్ చేయక ఇట్లా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు గంత ఎందుకు రాబాయ్? గంత ఎందుకు? ఇప్పుడు దుబాయ్కో ఇస్లామిక్ కంట్రీస్ పోదాం, ఆడ మన తెలంగాణని జాగా కొనుక్కొనిస్తారా? చెప్పండి. అక్కడ మనకి భూమి కొనుక్కునే హక్కు ఉందా? ఎన్ని రోజులైనా కిరాయి ఉండాలి కదా, టెనెంటే ఉండాలి కదా. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్స్ ని హైర్ చేసుకోవద్దని ఎందుకు చెప్పిండు? అమెరికా చట్టాలలో ఎక్కడ ఉందా? అంటే ట్రంప్ గారికి ఏమనిపిస్తుంది? వాళ్ళ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా ఉంది, వాళ్ళ కల్చర్ కి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే మోసం చేసే విధంగా ఉంది, ఇక్కడ చట్టాలు పాటిస్తలేరు అని ఆయనకి ఎక్కడో అనిపించింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. బతుకు తెరువు కోసం వచ్చినోడిని ఎవడేమంటలేడు, ప్రపంచంలో ఎక్కడేమంటలేడు, తెలంగాణ కూడా ఏమంటలేడు. మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే మరి మాకు బతుకు తెరువు మమ్మల్ని అడుక్కోవడానికి వచ్చి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం రా? ఎవడుకుంటున్నాడు? మేం కాదు. మేము గుజరాత్ పోయి అక్కడ మేము మొత్తం వ్యాపారాలను మేము టేక్ ఓవర్ చేస్తామంటే ఊరుకుంటాడా గుజరాత్ వాడు? తెలంగాణడు పోయి ఆ కర్నూలునో గెన్నో ఒక వ్యాపారం చేద్దామని పోతే మొత్తం కాలబెట్టిరు అని, మొత్తం ట్రాక్టర్ అని యొక్క వెహికల్. పోనీ లెక్క పెడదాం, తెలంగాణలో గుజరాతీ మార్వాడీలు ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎన్ని షాపులు ఉన్నాయి? గుజరాత్లో తెలంగాణలో ఎన్ని షాపులు ఉన్నాయి? గుజరాత్ దూరం, ఓకే, వాడు దూరం ఉన్నవాడు ఇక్కడికి రాగలుగుతాడు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, గుజరాత్ వదిలేసాయి.
ఏది పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, ఆంధ్రలో తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఆంధ్రలో ఎంతమంది వ్యాపారం చేసుకుంటారు. అంటే ఏమంటారు ఈ బాడకవులు? తెలంగాణలో తాగుబోతులు, తిరుగుబోతులు, ఇంకో బోతులు అని చెప్తారు. ఎవరు? తెలంగాణలో తిరుగుబోతులు అయితే కూకట్పల్లిలో యువతి సంసారియో యువతి వ్యభిచారినో తెలియకుండా దొమ్మరేషాలు వేస్తుంది, ఆ యొక్క ఇది ఒళ్ళమ్ముకుంటుంది. ఎవర్రా? హైదరాబాద్ తెలంగాణ కల్చర్లో ఎవరు యాదగిరి గుట్ట కానో ఎక్కడన్నా ఇది వేములవాడ కానో ఏదైనా యొక్క ఫేమస్ గుళ్ళ ఉన్న దగ్గర ఎవరో వాళ్ళని ఆ మురికి కూపంలోకి దింపిన వాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలియకుండా ఆ మురికి కూపంలో దిగిన అత్యంత కటిక పేదవాళ్ళు, వాళ్ళు చూస్తేనే గలీజ్ ఉంటుంది, అట్లా వాసన వచ్చేటోళ్ళు, వాళ్ళు ఎవరో చేసేటోళ్ళు, వీడికి ఏదో ఎక్కడ గతి లేక పోయేటోడు ఈడవడు పోయి 4 రోగాలు అంటించుకొని వచ్చేటోడు. ఇవాళ యువతి పతితనో యువతి ఇంకోటో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చిర్రా? సినిమాల్లో చూడు, అది హీరోయిన్ అవుతుంటది. తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఉంటే నార్త్ ఇండియన్ ఉంటుంది, లేదు అంటే ఇది ఆంధ్ర ఉంటుంది. ఇప్పటి మీరు గుంటూరు పోండి, బట్టలు లేకుండా బరి బట్టలు నాట్యం చేస్తారు. ఈ డాన్సులు చేసే కల్చరు, సిన్నీళ్ళ కల్చరు ఇక లేదు. ఇక మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టుకుంటా, మా కల్చర్ని దెబ్బ కొట్టుకుంటా, ఆడు స్వగృహ ఫుడ్స్ అంటాడు, ఈడొచ్చేసి మార్వాడి ఫుడ్స్ అంటాడు. మళ్ళీ ఒక్కడన వాని పూతరేకులు తినమంటాడు, కానీ మా సకినాలు వాడు తిన్నాడు, వీడు తిన్నాడు. వాడిని డాడూస్ లడ్డు తినమంటాడు, వీడు పూతరేకులు తినమంటాడు, కానీ వాడు కజ్జికాయలు తినమంటాడు, కానీ మనం ఏం తినడాడు. అంటే మన జాగాలకు వచ్చి మనం వాడి జాగాలకు పోతే వాడు చెప్పినట్టు ఇందాం అనుకుందాం. వాడు మన జాగాలకు వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే ఎట్లా చూసుకుంటా కూర్చోమంటావు? ఆంధ్రోడో లేకపోతే ఆ గుజరాతోడో మార్వాడోడో ఇచ్చిన ట్యాక్స్ డబ్బులతోటి మా నిజాం గారు నయా పూలు కట్టిండా, పురాణ పూలు కట్టిండా, మా కుతుబ్ షాయిల్ హైదరాబాద్ నగరం నిర్మించిర్రా, చార్మినార్ హైదరాబాద్కి ఐకాన్లో అలా మార్వాడని పైసలు ఉన్నాయా, ఆంధ్రోని పైసలు ఉన్నాయా? కాదు, ఇలా అసెంబ్లీ భవనం నిజాం గారు కట్టారు. అలా ఆంధ్రోడు ఎన్ని పైసలు ఇచ్చిండు, గుజరాతోడు ఎన్ని ఇచ్చిండు, రాజస్థానోడు ఎన్ని ఇచ్చిండు? మా తెలంగాణ కాదు, మేము తిరుగుబోతులం అయితే తాగుబోతులం ఇట్లా అయితే మరి మాకు తిండోడు పెడుతుండ్రా? ఆంధ్రోడు పెడుతుండా, రాజస్థానోడు పెడుతుండా, గుజరాతోడు పెడుతుండా? చెప్పండి. మా అయ్య పొద్దుగాలైతే పనిచేసి 3 పొరగాలని చదివించి పెద్దగా చేసాడు, కానీ అయ్యా ఆంధ్రోడికి మాకు ఇవ్వలేదు, ఏ గుజరాతోడు ఇవ్వలేదు, ఏ రాజస్థానోడు ఇవ్వలేదు. తెలంగాణలో తాగితే తింటే మరి ఎవడు పెడుతున్నా మాకు తిండి? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఇంతమందికి రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీ తీసుకున్న వాళ్ళు మరి ఆ రుణం ఏం చేసి తాగింది తిన్నారా? వాళ్ళు వ్యవసాయం చేయలే, పంటలు పండిస్తున్న రైతులు వాళ్ళు పొద్దుగాలు అయితే తాకుండా కూర్చున్నారా? తాకుండా కూర్చుంటే మరి నగలోడు కడతాడు, ఆ యొక్క పంటోడు కొత్తాడు, పంటోడు ఇది చేస్తాడు. ఏం మాట్లాడతారు? పొద్దుగాలు వేస్తే మీ స్వార్థం కోసం, మీ దోపిడీ కోసం పక్కువ మీద బురద వెళ్తూనే ఉంటారా? ఇది ఒక్క బీజేపీ సంకనాకే పార్టీలు తప్ప అందరు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు దొబ్బేయమంటున్నారు. ఎందుకంటున్నారు? అది ఒక్కటి ఇన్సిడెంట్ గురించి అది జరుగుతుంది, అది లీగల్ గా ఏం జరగాలన్నా జరుగుతుంది. అది దళితుని కొట్టిన విషయంలో దాని గురించి కాదు ఇక్కడ. అది ఇప్పుడు అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది, అది ట్రిగ్గర్ అయింది అంతే. ఇప్పుడు ఆ యొక్క ఆంధ్ర గోబ్యాక్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, కడుపులో ఉండి ఆ కొత్తగూడెం లైన్ దాంతో ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైనా అట్లే అయితే ఉద్యమాలు చూసి 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. అట్లా ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ ఆల్రెడీ వాళ్ళ కడుపులో ఉన్నది ఎప్పటి నుంచో, కాకపోతే ఇది ట్రిగ్గర్ చేసింది అంతే. ఆ బాంబు పెడితే బాంబు లోపల ఆ మెటీరియల్ అంతా ఉంటది, ఆ తోకకు మంట అంటించుడే ఉంటది. మంట ఒకటే కాదు, ఆ లోపల బాంబు తయారు చేసినప్పుడే అలా ఉన్నది, అలా మొత్తం మంట అంటించుడు అనేదే అది ట్రిగ్గర్ అయింది. ఇక్కడ కూడా అంతే. వాడు ఈడికొచ్చి ఇక్కడున్న ప్రజల్ని పట్టుకొని కమ్ జాతి వాళ్ళ అన్నాడు. కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడు ఎవరిని నొప్పి కాలేదు? వీళ్ళకి చక్రధర్ గౌడ్కి నొప్పి కాలేదు, ఆ మాధవిలతకి నొప్పి కాలేదు, దాని పేరేందో అది మౌనికా శంకర్కి నొప్పి కాలేదు, బండి సంజయ్ గారికి నొప్పి కాలేదు. కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడు మన హిందువుల మన తోటి హిందువుని కమ్ జాతి వాళ్ళ అంటే ఎట్లా రా, వాని నార్త్ ఇండియా కల్చర్ని వాని యొక్క ఈ వర్ణ వ్యవస్థ మన దగ్గర ఎట్లా పెడతారా అని ఎవడు అడగలే. వీడు బలహీనునికి సపోర్ట్ చేయాల్సింది బలిసినోనికి సపోర్ట్ చేస్తుంది బాడుకోవాలి. ఎందుకని? ఆ బలిసినోడు వాడు దోసుకున్న దానికి వీళ్ళు వాటాలు ఇస్తాడు. గది అంటే వీని స్వార్థం తప్ప
అరే ఇది తప్పు రైటు వాడు ఎట్లా కమ్ జాతి వాళ్ళు అవుతారా, అందరం అమ్మ కడుపులకి ఒకటే తీరు వచ్చినాం కదరా, అందరికి ఒకటే తీరు ఎండ కొడుతుందా అనే ఇంగిత జ్ఞానం ఈ బాడుకోలేక ఎందుకు లేదు అంటే వీని స్వార్థం తప్ప ఏమి లేదని అర్థం. బీజేపీ సానుభూతి పరులు తప్ప మిగతా అందరూ పొట్టు తిడుతున్నారు. ఒకే ఒక కారణం, అందరు నొప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాడు ఏది వ్యాపారం చేసుకుంటుండే తప్పు కాదు, ధర్మం ఇప్పుడు వాడిని మోడీ గారికి ఓటేస్తే ఎవడు తప్పు పడతలేడు. కానీ నువ్వు మోసం చేసి ఓట్లు దొంగతనం చేస్తే ఆ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ దుబ్బ పెడితే తప్పు అంటున్నాం. ధర్మయుద్ధం చేస్తే ఎవడు తప్పు అన్నారా? వాడు రథం తీసినాక వాడిని కొట్లాడితే నువ్వు గెలుస్తావు వాడు గెలుస్తావు అంటే ఎందుకు కొట్లాడుంటుంది? వాడిని శిఖండిని అడ్డం పెట్టి వాడిని ఎందుకు వానికి రాకుండా చేస్తా అంటే తప్పు కదా. అరే నేను రాజస్వాలో ఉన్నారా, నేను ఇవాళ రాలేనురా, నేను తర్వాత వస్తారా అంటే కూడా ఆమె బట్టలు ఇప్పేసి గుంజుకొస్తే తప్పు అంటున్నాం. రైట్? ఆమె బట్టల మీద ఆమె రజస్వాల లేనప్పుడు తీసుకొని వస్తే ఎవడు తప్పు అన్నారా? ధర్మయుద్ధం చేస్తే ఎవడు తప్పు అంటలేడు. వాడిని ఏళ్ళు కడి చేపిస్తే తప్పు అంటున్నాం. వాడు తపస్సు చేసుకుంటే వీడు తలకాయ నరికెత్తే తప్పు అంటున్నాం. ధర్మయుద్ధం చేస్తే ఎవడు అంటలేడు. నువ్వు ఏం చెప్పినావో ఏం చేసినావో ప్రజలకు చెప్పు. కాంగ్రెస్ వాడు వాడు చెప్తాడు, బీజేపీ వాడు ఆడు చెప్తాడు. ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అందరు ప్రజలు దొంగలు ఉన్నారు అనుకో, వాళ్ళందరూ కలిసి దొంగలందరూ ఇంకో పెద్ద దొంగ నాయకుడు ఎన్నుకుంటారు కదా. అప్పుడు మేమేం చేయగలుగుతాం? బాగా చేస్తాం. అరే నీకు నష్టమవుతుందిరా అని అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ కానీ ఎన్నుకునే ప్రాసెస్ని దొబ్బబెట్టకు. ధర్మయుద్ధం చేయరా? ఒకడు గెలుస్తాడో ఒకడు ఓడతాడు, ఏమున్నది అలా? ఇవాళ ఓడినోడు రేపు మళ్ళీ గెలుస్తాడు, ఇవాళ గెలిచినోడు రేపు ఓడతాడు. అది ప్రజల ఇష్టం. కానీ యుద్ధం అయితే ధర్మం చేయాలి కదా. నువ్వు కత్తులు కటాలు పట్టుకొని వచ్చి వాని దగ్గర కత్తి లేకుండా ఏం లేకుండా చేస్తే వాడు ఎట్లా కొట్లాడతారా నీతోటి? దాన్ని అంటారు యుద్ధం అని. సమవుజ్జీల మధ్య యుద్ధం చేస్తేనే యుద్ధం అంటారు. అందుకని యుద్ధం చేయాలంటే కూడా 100 రూల్స్ పెట్టేటోళ్ళు. పొద్దుగాల వేయాలి, చీకటైనాక చేయొద్దు, వాడి కత్తి మీద కింద పడితే వాళ్ళు కత్తి తీసుకునే దాకా అవకాశం ఇవ్వాలి, ఇట్లా 100 రూల్స్ ఉండే. దాన్నే అంటారు ఇప్పటికి కూడా. మీరు బాక్సింగ్ ఒలింపిక్స్ లో వెళ్ళనవో అది ధర్మయుద్ధం. వాడికి అన్ని విధాలు రెడీ ఉన్నప్పుడే చేపిస్తారు. అర్థమైందా? సో కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. అయితే ఈ క్రమంలో ఏమంటున్నాం, వాడు ధర్మయుద్ధం చేస్తే, వాడు ధర్మంగా వ్యాపారం చేస్తే ఎవడేమన్నారా? ఎవడేమంటున్నాడు? ఎవడేమంటలేడు. ఎక్కడైనా వాడు ధర్మంగా వ్యాపారం చేసి వాడు ధర్మంగా ట్యాక్సీలు కట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవడైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటే ఎవరిని ఏమంటలేడు. ఎవరినైనా చేసుకోవడానికి మన భారత రాజ్యాంగం కానీ, అమెరికా రాజ్యాంగం కానీ, ఇంకో దేశం రాజ్యాంగం కానీ అలో చేస్తున్నది. కానీ వీడు యుద్ధం చేస్తలేడు కదా, ధర్మంగా వ్యాపారం చేస్తలేడు కదా. మార్వాడి అనే లుచ్చనా కొడుకు మోస్ట్లీ వాడు ఏం చేస్తున్నాడు, సెకండ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ తెచ్చి అమ్ముతున్నాడు. మంచి క్వాలిటీ అని చెప్పి. ఓకే, సో మంచి క్వాలిటీ కాకపోయినా సేమ్ బ్రాండ్ సేమ్ ఉంటుంది, అన్ని చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ క్వాలిటీ ఉండదు. అది తొందరపాడైతే. కానీ అది చూడడానికి ఒకటే తీరుండే వరకు జనాలకు తెలియదు. అర్థమైందా? సో కొంతమంది చదువుకున్న వాళ్ళకి బాగా దాని గురించి బాగా పట్టి చూస్తే తెలుస్తుంది. లేకపోతే అది ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ అన్నట్టే ఉంటుంది. ఉన్నప్పుడు నీకు ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ తెచ్చి అమ్మితే నీకు తక్కువ రేటుకి రాదా? డూప్లికేట్ ప్రోడక్ట్ బ్రాండ్ ఉన్నది, ఆ క్వాలిటీ ఉన్నది, ఎక్కువ రేటుకి వస్తుంది. ఎక్కువ రేట్ వస్తే నీకు ఆ రేటుకి అమ్మలేము. నువ్వు డూప్లికేట్ తెచ్చి అమ్మితే ఆ రేటుకి మన లోకల్ వ్యాపారస్తులు డూప్లికేట్ అమ్మలేరు, వాళ్ళ లెక్క మోసం చేయలేరు. కాబట్టి వీడు డూప్లికేట్ అమ్మితే వానికి అంతరాత్మ ఒప్పుకోదు అట్లా డూప్లికేట్ వాని లెక్క మోసం చేసాము. ఏముంది, నీకు ఎట్లా కావాలంటే తయారు చేస్తారు. చైనాలో ఇప్పుడు ఆ వెబ్సైట్లో అన్ని వెబ్సైట్లు వచ్చినాయి. ఓకే, నీకు చైనాలో హరేక్ మాల్ నువ్వు ఏ రేటుకి కావాలంటే, ఏ క్వాలిటీ కావాలంటే నువ్వు ఏ రేటు చెప్తే ఆ రేటు తయారు చేసి ఇస్తారు. ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చినాక తయారు చేస్తారు, ముందే తయారు చేయరు. అట్లా తయారు చేసి తీసుకురావడం 2 నిమిషాల పని చైనా నుంచి. కానీ ఆ క్వాలిటీ ఉండవు. ఇప్పుడు శాంసంగ్ దగ్గర కొంటే, యాపిల్ దగ్గర కొంటే ఫోన్ ఎట్లుంటుందో అట్లాంటి ఫోను నువ్వు ఆ యొక్క చైనా అని తయారు చేస్తే ఆ క్వాలిటీ ఉండదు. కానీ నువ్వు సేమ్ అట్లనే తయారు చేసి ఆ ఫోన్ అని అమ్ముతున్నావు, జనాలకు తెలియదు. ఇక్కడ లోకల్ వ్యాపారి అట్లా నీ లెక్క మోసం చేయలేడు. మంచి ప్రోడక్ట్ ఆ రేటుకి అమ్మలేడు. ఏం చేస్తున్నావు? సంఖ నాకు ఇస్తున్నావు కదా. ఇలా బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటుకి క్వాలిటీ ఉన్నది వచ్చింది. దాన్ని 3G చేసినాం, 4G చేసినాం, 5G చేసే ప్రయత్నం చేసినాం గతంలో. ఏం చేసిండు వీడు? అదాని వచ్చినాక జియో ఫ్రీగా ఇచ్చిండు. ఫ్రీగా ఇవ్వకపోతే బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటు ఉన్నాడు, వాడికి రాడు. కాబట్టి జియో ఒకసారి ప్రజలకు అలవాటు చేసి, వాళ్ళకి ఫ్రీ అలవాటు చేసినాక ఏమవుతుంది? బిఎస్ఎన్ఎల్కి కస్టమర్ తగ్గిపోయినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఖర్చులు మెయింటైన్ చేయలేక ఇది నష్టం వచ్చిందని చెప్పి వాడు ఇచ్చేసిండు, దాన్ని లేకుండా చేసేసిండు బిఎస్ఎన్ఎల్.
బిఎస్ ఆల్టర్నేటివ్ లేకుండా చేసినాక ఇక రేట్లు వేస్తుండు జియోవాడు. అట్లనే వీడు వాడి యొక్క ఆపోజిషన్ ఈ లోకల్ వ్యాపారాలు చంపేయాలని చెప్పి, కాంపిటీషన్ ఉండొద్దు అని చెప్పి ఏం చేస్తున్నాడు, వీడికి నష్టం వచ్చినా సరే ఫ్రీగా ఇస్తున్నాడు, లేకపోతే డూప్లికేట్ మాలాన్ని ఇస్తున్నాడు, లేకపోతే ఫ్రీగా ఇస్తున్నాడు కొన్ని రోజులు నష్టమైనా సరే. అప్పుడు ఏమైతుంది, అపోజిషన్ వాడు వానికి వ్యాపారం పీక్తున్నాడు, వాడి కస్టమర్లు అంతా పోయినాక వాడు కిరాయి కట్టుకోలేకపోతున్నాడు, వాడి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వలేకపోతున్నాడు, వాడి దుకాణం ఎత్తేస్తున్నాడు, వాడి దుకాణం ఎత్తేసినాక వీటి రేట్లు వేస్తున్నాడు. ఈ నష్టానికి డబ్బులు అన్ని మళ్ళీ వసూలు చేస్తున్నాడు. వానికి కస్టమర్ గతి లేదు కాబట్టి వీని దగ్గర అలవాటు అయ్యిండు, ప్లస్ వీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాడికి ఎంత రేటు పెట్టినా కొనుక్కుంటున్నాడు. మళ్ళీ మేము వ్యాపారం చేస్తున్నాము, దాన్ని అంటారా వ్యాపారం అని? నువ్వు ఈ లోకల్ ఉన్న వ్యాపారానికి అదే క్వాలిటీగా అట్లనే ఇయ్యి, అదే రేట్కి సిమిలర్ విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ ఇవ్వు, ప్రజలు ఇష్టం ఏదన్నా కొనుక్కొని. అట్లా ఇస్తే మనకి లాభం రాదు కదా. నువ్వు బ్లాక్ దందా చేసుకుంటా నువ్వు నీతి వాక్యాలు చెప్తా అంటే మళ్ళీ ప్రతిదీ క్యాష్ ట్రాన్సాక్షనే. మన లోకల్ వ్యాపారస్తులు ప్రతిదానికి కార్డు వాడుతున్నారు, ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ. వీడు మార్వాడోడు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, సో ఒక్క పైసా ట్యాక్స్ కడతలేడు. మళ్ళీ ఎవరికి యూజ్ అవుతుంది? మరి గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ దగ్గర పైసలేవి, వాడు జీతాలు ఎట్లా ఇస్తాడు, వాడు రుణాలు ఎట్లా మాఫీ చేస్తాడు? ఇంకో దరిద్రం ఏంటంటే ఈ మార్వాడోడు ఒక్కని కూడా లోకల్లోనే హైర్ చేసుకోడు, మళ్ళీ తక్కువ రేటుకి అక్కడ పొరగాలను పట్టుకొని వస్తాడు గుజరాత్ నుంచి, ఆ రాజస్థాన్ నుంచి. మరి వానికి మరి ఈడేం పని, వానికి ఇక్కడ పైసలు ఎందుకు వానికి? మళ్ళీ అన్నే పెట్టుకోపో వ్యాపారాలు ఓడాపుతున్నాడు, ఆడ పెట్టుకోగాడు వద్దన్నాడా? ఆడ మీకు మీ గుజరాత్లో మోడీ వద్దంటుండ ఆడ వ్యాపారం చేస్తా అంటే? రాజస్థాన్లో ఇంకో బాపనోడు వద్దంటుండ ఆడ బీజేపీ బాపనోడు ముఖ్యమంత్రి అయ్యాడు. నీవు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎకానమీకి ఏ రకంగా లాభం అవుతున్నావో నాకు చెప్పు. ఇక్కడ పొరగాన హైర్ చేస్తలేవు, ఇక్కడ ట్యాక్స్ కడతలేవు, మళ్ళీ పోనీ ఈ దోసుకున్న సొమ్ము ఏమన్నా ఇక్కడ ఖర్చు పెడతావా అంటే, ఇల్లు కొంటవా ఇడా అంటే కొనవు, జాగ కొంటవా అంటే కొనవు, మళ్ళీ అన్నీ కొనుక్కుంటావు. మరి నీతోటి ఏం లాభం రా? ఇక్కడ పైసలు ఎత్తుకోకూడదు తప్ప. ఇక్కడ వ్యాపారం చేస్తే, ఇక్కడ వ్యాపారం పెడితే, ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చినా, భూమి ఇచ్చినా, నీకు ఇంకోటి ఇచ్చినా ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారేమో, ఇక్కడ ప్రజలకు పని కల్పిస్తే, ఇక్కడ ఒకరికి డైరెక్ట్ ఉద్యోగం వస్తే, ఆడికి జీతం వస్తే, ఆడు సినిమాకి పోతాడు, వాడు షాయి తాగుతాడు, వాడు ఇంకో దగ్గర ఖర్చు పెడితే ఇక్కడ తెలంగాణ వ్యాపారాలు కానీ తెలంగాణ ప్రజలు బతుకుతారు, గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి, ఇట్లా మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చు అని వాడు రాయితీలు ఇస్తున్నాడు, భూమి ఇస్తున్నాడు, లేకపోతే ఇంకో సబ్సిడీ ఇస్తున్నాడు. నువ్వు దీన్ని దొబ్బేసుకొని ఇక్కడ ఇస్తా అని భూములు కబ్జా పెట్టుడు, భూమి నిజంగా వ్యాపారం చేయకుండా భూములు ఎత్తుకోవడు, లేదు అంటే ఇట్లా లంగా వ్యాపారం చేసుడు, సెకండ్ దందా చేసుడు. ఎట్లా కలుగుతుందిరా? దీంతో పాటు మన కల్చర్తో పెడుతున్నావు. వాడు మన బోనాలు సెలబ్రేట్ చేసుకోడు, వాడు మన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోడు, వాడు మన దసరా సెలబ్రేట్ చేసుకోడు, వాడు మన ఎల్లమ్మని మొక్కడు, మన పోషమ్మని మొక్కడు, వాడు మన మైసమ్మని మొక్కడు. కానీ మనం మాత్రం జై శ్రీరామ్ అనాలి, అనకపోతే నేను హిందువుని కాదు. నువ్వోడిరా? నీకు శ్రీరాముడు మీకు ఆయనే రాసినోడే చెప్పుకోలే నేను దేవుణ్ణని. మీరు ఒరిజినల్ రామాయణంలో ఎక్కడన్నా రాముడు దేవుడు అని రాస్తే నీళ్ళేని బాయిలో దొక్కుతాను. అర్థమైందా? ఆయన క్లియర్గా రాసిండు, ఆదర్శ పురుషుడు అని రాసిండు. ఈయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్ రా, ఈయన చూసి 10 మంది నేర్చుకోవాలరా అని రాసిండు. ఏమి ఇన్స్పిరేషన్ రా? రాముని జీవితం ఏమి ఇన్స్పిరేషన్? నిండు శూలాలు, ఇద్దరు పిల్లల ప్రెగ్నెంట్ అయిన భార్యను అనుమానంతో అడవిలో వదిలేసుడు. అది ఒకవేళ నిజంగా ఆమె రావణాసురుతో ఆ పిల్లల్ని అన్నా సరే, అనుమానం ఉన్నా సరే అడవిలో వదిలేసి వచ్చుడు తప్పు కదా. ప్రెగ్నెంట్ ఉంది కదా, ప్రెగ్నెంట్ డెలివరీ అయినాక అప్పుడు అదొక దారి చూపెట్టనుంటుంది నీకు అంత అనుమానం ఉంటే. దాన్ని ఇవాళ నేను అట్లా ఎక్కడ ఒక నాలంటే అట్లా చేస్తే ఊరుకుంటామా? ఒక శూద్రుడు ఏది తపస్సు చేసుకుంటే అది నేరం అని చెప్పి ఆయన తలకాయ నరికిపోరా అంటే నరికిండు, ఈ బాపనోడు చెప్తే నరికిండు. అది ఆదర్శం? దేంట్లో ఆదర్శం? ఎవరికి ఆదర్శం? ఒకటి దేనికి ఆదర్శం రా అంటే, ఈ ఆర్యుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించిన వాడు కాబట్టి ఆర్యులకి దేవుడే అయింది అంతే. కానీ ఒరిజినల్ పుస్తకంలో రాయలే అట్లా, ఆదర్శ పురుషుడు అనే రాసిండు. దేవుడు అని ఆయన కూడా చెప్పుకోలే. దేవుని లెక్క మహిమలు మంత్రాలు ఎక్కడ చేయలే రాముడు. అడవిలో మంత్రాలు చేసేది ఉంటే గని రోజులు ఎందుకుంటుంది సీతని? ఆయన కన్ను మూసుకుంటే కనిపించేది సీత ఏడుందో. కోతులను పట్టుకొని వంతెన కట్టి ఇవన్నీ చేయకపో కదా.
కాబట్టి నీకు రాముడు, మీ ఆర్యులకి యొక్క రాముడు, ఆర్య బనియాలకి, ఆర్య బ్రాహ్మణులకి రాముడు దేవుడు కావచ్చు, మాకెందుకు అవుతారా? మాకు లేరా ఇడ దేవతలు? మా దేవుళ్ళని మొక్కుతాడు ఆడు? మొక్కేటోడు ఉంటే వీడు కమ్ జాతి వాళ్ళు అంటాడా వాడు? నీ దురహంకారము, నీ నీ మా యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేయడము, మా వ్యాపారాన్ని సంకనాకిస్తా, ఇక్కడ ట్యాక్సులు కట్టా, నీ దేవుణ్ణి మాకు మొక్కమంటావు, నీ పండుగలు మాకు చేసుకోమంటావు, నీ డాండియాలు మాకు ఆడకమంటావు, మాది ఏది నువ్వు తీసుకోవు, మా సకినాలు తినవు, మా సర్వపిండి తినవు, మా పండుగలు చేసుకోవు. నువ్వు మా లోపల ఒకటి గలిస్తే కదరా నువ్వు మాది. నేను గుజరాత్కి వచ్చి ఇట్లా నా ఇష్టమైనట్టు చేస్తాను, నువ్వు ఊరుకుంటావురా? నీ రాజస్థాన్ చేస్తాను ఊరుకుంటావురా? నీ కల్చర్ని దొబ్బ పెడతా, నీ దాండియాన్ని దొబ్బ పెడతా, నీ లడ్డూని దొబ్బ పెడతా అంటే ఊరుకుంటావా? బతకనిస్తావు అన్నాడా? ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఓడిస్తాడో, ఎవడి గాల పెడతాడో, ఎంతమంది ఇల్లు కొడుతుర్రా? నువ్వు జై శ్రీరామన్ అయోధ్యనే గెలవలే బీజేపీ. ఎందుకని? ఆడ ఉన్న హిందువుల ఇళ్ళన్నీ కూడా కొట్టిర్రు. ఊకుంటారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసి ఈడు నీతులు చెప్తా, ఈడికి వచ్చి వాని హిందీ భాష మనం నేర్చుకోమంటాడు. వాడుకో, వాడు 100 ఏళ్ళు ఉండని 200 ఏళ్ళు ఉండని ఈడ వాడు తెలుగు మాట్లాడు, వానికి వచ్చినా మాట్లాడు. ఫస్ట్ నేర్చుకోడు. ఒకవేళ కంటిన్యూస్గా ఇన్నేళ్ళు ఉంటే విన్నా కానీ వాడు మాట్లాడు. మన ప్రాంతంకి వచ్చి మనం మళ్ళీ వాడిని హిందీలోనే మాట్లాడాలి. వాడి గుజరాత్ పోయినా మనం హిందీలో మాట్లాడాలి, మన తెలంగాణకి వాడొచ్చినా హిందీలో మాట్లాడాలి. ఎందుకరా? మేమే అంటే మా భాషను దొబ్బ పెడుతున్నావు, మా దేవుళ్ళని దొబ్బ పెడుతున్నావు, మా కల్చర్ దొబ్బ పెడుతున్నావు, మా బతుకు తెరువు లేకుండా చేస్తున్నావు. మరి మేము ఎందుకు వెళ్ళిపోమనద్దు? ఇప్పుడు బీహార్ వాడు కూడా వచ్చిండు అంటున్నావు, వాడు లేబర్ పని చేసుకుంటాడు. వాడికి మళ్ళా ఎక్కువ రోజులు అయింది మిస్ అవుతున్నాం అంటే పోతాడు. వాడు మళ్ళీ లేబర్ పని అంటే వస్తాడు. వానితో వానికి సమస్య లేదు కదా, వాడు మొక్కకుండా మాకు సమస్య లేదు కదా. నువ్వు అట్లా చేస్తలేవు కదా, రైట్? వాళ్ళు కూడా ఆ లేబర్ వాళ్ళు కూడా మాకు అస్తిత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే వాళ్ళ పని కూడా పడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తే అది ఎవడైనా, బీహార్ వాడైనా సరే, యూపీ వాడైనా సరే, ఇంకోడైనా సరే, ఆంధ్ర వాడైనా సరే, ఒరియా వాడైనా సరే, ఎందుకు ఊరుకుంటాం? అది నష్టం కానంత వరకు, ఇక్కడ లోకల్ ఎకానమీకి ఎంతో కొంత లబ్ధి చేకూరుతున్నంత వరకు సపోర్ట్ చేయం. అది అద్దెకు మించి అది మనకి ఎగ్జిస్టెన్స్కే అసలుకే మోసం వస్తుందంటే ఎందుకు ఊరుకుంటాం? ఇలా ట్రంప్ గారు కొన్ని దేశాలు, ఇండియా కూడా ఉంటుంది, ఇండియాకి 50% టారిఫ్ చేసిండు. ఎందుకు చేసిండు? కామన్ సెన్స్. ఎందుకంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ కాకుండా ఇక్కడనే తయారీ వస్తువులు అన్ని దేశాల మీద వేసిండు, ఇండియా మీద ఎక్కువ వేసిండు. ఎందుకని? ఏ వస్తువు అయినా ఇండియాలోనే ఇక్కడ అమెరికాలోనే తయారు చేస్తే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని. ఇండియా వాళ్ళకి ఇప్పుడు వీసాలు గతంలో ఇచ్చినట్టు అంత ఈజీగా ఇస్తలేరు. దానికి తోడు అది వాళ్ళు వీసా పరిమితి ఇచ్చిన 3 నెలలు 6 నెలలు వీసా పరిమితి ఉంటే అంతకంటే ఎక్కువ గడువు కంటే ఎక్కువ ఉంటుందని నువ్వు బాండ్ పెట్టాలి. బాండ్ అంటే వాళ్ళ దగ్గర $15,000 $30,000 ఎంత పెడితే అప్పుడు నీకు లోపల రాణిస్తారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నీకు ఇస్తారు. అంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇంత పెద్ద అగ్రదేశము, 35 కోట్ల మంది జనాభా, మనకంటే 4 రెట్లు జనాభా తక్కువ ఉంది, ఒక ఎకానమీ 20 ట్రిలియన్ ఎకానమీ ఉంది, మనకంటే భూమి 4 అంతల పెద్దగా ఉంది. అంటే ఒక తలసరి ఆదాయం మనకంటే 20 రెట్లు ఎక్కువ ఉన్న దేశమే ఏది ఒక సముద్రంలోకి వెళ్ళి బిందెడు చెంబే నీళ్ళు తీసినా ఒరిగే నష్టం లేని అంత పెద్ద దేశమే అంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏ దేశపోని ఏ దేశపోనైనా ఎలగొడుతున్నది. మెక్సికో నిలగొడుతున్నది, ఇంకో దేశపోని నిలగొడుతున్నది. ఇంత పెద్ద దేశం. మరి మన దేశం, మన ప్రాంతం ఏది భూమి తక్కువ ఉన్నది, జనాభా ఎక్కువ ఉన్నది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాన్ని సంకనాకిస్తా అంటే ఎందుకు కూరుకుంటాం రా? మేము వీని గురించి మాట్లాడితే, వీని అబ్యూజ్ మాట్లాడితే రోహింగ్యాలు అంటారు. రోహింగ్యాలు లెక్కదీరా, వాని ఐడెంటిటీ కార్డు చూపెట్టరా, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఏ సంవత్సరంలో వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఎక్కడున్నాడు, వాని డేటా మొత్తం పబ్లిక్ లో పెట్టు. ఎవడాపిండు? మేము ఆపుతున్నామా? ఆపి ఇది మానవత్వంతో ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాని ఎంతమంది ఉన్నారో ప్రజలు లెక్క పెట్టి, నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మేము వెరిఫై చేసుకున్నాక, మాకు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వానికి ఎట్లా పంపిద్దాం, ఏడికి పంపిద్దాం ఆలోచిద్దాం. ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ దేశాలు కానీ, మానవ కోణీయ రెడ్ క్రాస్ లాంటి సొసైటీలు కానీ అవన్నీ వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకొని
ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం, మానవత్వ చట్టాల ప్రకారం వాళ్ళకి ఒక దారి చూపెడదామంటే పంపిద్దాం. వద్దంటున్నామా? వాళ్ళ బూచిగా చూపెట్టి అది ఒక డేటా బయట పెట్టకుండా, ఎలాంటి ఆధారం లేకుండా ఇక్కడున్న మూలవాసుల యొక్క నీకు ఎవరైతే బీజేపీకి ఓటేరు అనిపిస్తే వాళ్ళ ఓట్లన్నీ చెల్లకుండా చేయడానికి రోహింగ్యాలని అబద్ధం చెప్తా అంటే, అబద్ధం నంబర్లు చెప్తా అంటే తోలు తీస్తాం. 65 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారా బీహార్లో? నీకు ఎవడైతే ఓటేయరు, కాంగ్రెస్కో, ఆర్జేడీకో, డిఎంకేకో, ఇంకో పార్టీకో ఓటేస్తారు అంటే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడానికి రోహింగ్యాలని పేరు పెడితే ఊరుకుంటామా? వాళ్ళ ఆధార్ సంఖ్యను పరిగణలోకి తీసుకోడంట, వాళ్ళ ఎలాంటి యొక్క పాన్ కార్డు తీసుకోడంట. వీడు ఊహించుకొని వాడు రోహింగ్యాలను ముద్రేస్తాడంట, మనం ఒప్పుకోవాలంట. అంటే ధర్మయుద్ధం చేయలేవా నువ్వు? సేమ్ ఏకలవిని ఏల్కాడి చేసినట్టు లెక్క కదా. ఎందుకు ఊరుకుంటాం రా? ఇలా రాజకీయాలకు ఏం సంబంధం రా? తెలంగాణ సీఎం ఏం పార్టీరా? కాంగ్రెస్ పార్టీయా? బీఆర్ఎస్ పార్టీయా? ఏదో తమిళనాడుకి చెందింది ఏదో వీసీకే పార్టీ అంట, ఏదో ఉన్నది ఆయన పేరు, వాళ్ళ హెడ్ పేరు ఏదో ఉంది ఆయన పేరు. సో ఆ వీసీకే పార్టీ అంట. దక్షిణాదిలో ఈ తమిళనాడులో ఇక్కడ ఎక్కువ ఉన్నది ఏది, వాళ్ళ కల్చర్ ఐడెంటిటీ మీద దెబ్బ కొడతారని వాళ్ళకి హిందీ వచ్చినా మాట్లాడరు, తమిళ్ మాట్లాడతారు, లేకపోతే నేషనల్ యొక్క లోకల్ భాష మాట్లాడతారు, లేదంటే ఇంటర్నేషనల్ భాష మాట్లాడతారు. అర్థమైందా? తమిళనాడులో కీలడిలో అనేక ఇక్కడ మూలవాసులు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని ఆధారాలు దొరికితే అవి కాదంట, వాడు ఆర్యుడే ఈ దేశంలో ఉండే అని ఒప్పుకోవాలంట. మళ్ళీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎవరి చేతులు ఉంటుంది? మళ్ళీ అదే ఆర్య బ్రాహ్మణ్ చేతులు ఉంటుంది. అంటే డేటాను బయటకు రానియాడు. ఆడ బుద్ధిస్టులది బోధగయాలు అన్ని బుద్ధిస్ట్ దొరికితే దాన్ని మన కంట్రోల్లో ఎవడు పెట్టుకున్నాడు? మళ్ళీ ఆర్య బ్రాహ్మణుడు. అంటే ఎన్ని రకాలుగా అభివృద్ధిస్తారు ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. ఇవాళ దేశంలో ఆవును దేవతగా కొలిచేటువంటి ఈ యొక్క భరతమాతను స్త్రీని దేవతగా మొక్కే ఈ దేశంలో అత్యధిక రేపులు, అత్యధిక మహిళల అదృశ్యాలు భారతదేశంలో జరుగుతాయి. ఇవాళ భారతదేశంలో నంబర్ 2 బ్రెజిల్ తర్వాత నంబర్ 2 బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం భారతదేశం. ఆవును గోవుని మాతగా కొలిచే దేశము బీఫ్. ఇదే మోడీ గారు చెప్పారు, పింక్ రెవల్యూషన్ అని ఎన్నోసార్లు స్పీచ్లో చెప్పారు. హౌ దట్ ఈస్ పాసిబుల్? మళ్ళా ఈ యొక్క ఈ గేదెను బర్రెను లేకపోతే ఈ యొక్క దున్నపోతును చంపేటువంటి యొక్క ఎద్దును కూడా అనుకుంటా, ఒక్క ఆవు తప్ప అన్నిటిని చంపుతారు. ఓకే, సో అవన్నీ వాటి యొక్క ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎవరు ఇరా అంటే ఆర్య బ్రాహ్మణులై లేదా ఆర్య బనియాలై. అంటే లాస్ట్కి ఏ స్థాయికి వ్యాపారం చేస్తాడంటే వాడు విసర్జక పదార్థాలైన ఆవు పెండ, ఆవు ఉచ్చను కూడా అమ్ముతాడు. అలా బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయని తెలిసినా కానీ. అంటే వాడి దందా ఆలోచన చూడండి, ఏదైనా అమ్ముతాడు. పైసలు ఇస్తాంరా, ఎక్కువ పైసలు ఇస్తామంటే పెళ్ళాన్ని కూడా వండబెడతారు వీళ్ళు. గట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళతో మనం ఎట్లా వ్యాపారం చేయగలుగుతాం వాళ్ళ లెక్క? మనం పెళ్ళాన్ని వండబెట్టగలుగుతాం వాళ్ళ లెక్క? నేను అమెరికాలో కూడా చూసినా, ఇండియాలో జరుగుతున్నాయి. మొగుడే కాపలా ఉంటాడు. అర్థమైందా? ఎవడు చేస్తుండు? నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు, ఆంధ్రలో చేస్తున్నారు. తెలంగాణలో నేను చూడలేవు అట్లా వండబెట్టే కల్చర్. హీరోయిన్లే చూడు రాదు, హీరోయిన్లు చూస్తే మొత్తం అర్థమవుతుంది కదా. మన సీరియల్లో కూడా ఎవరు వస్తున్నారు? కర్ణాటక నుంచి వస్తారు, లేదంటే మహారాష్ట్ర బొంబాయి నుంచి వస్తారు, లేదంటే ఢిల్లీ నుంచి వస్తారు, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. వీళ్ళందరూ నువ్వు దేనికైనా రెడీ అంటారు. అది మోకాళ్ళ కిందికి వేసుకుంటే అది కూర్చుంటే ఏం కనబడదు, మోకాళ్ళ పైకి వేసుకుంటే అంత కుల్లానే అయిపోయా. ఎందుకు వేసుకుంటుంది అది మోకాళ్ళ పైకి? ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది. అది నాకు డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ అని చెప్తుంది, అంతే. అది ఎంతమంది తెలంగాణ అమ్మాయిలు అట్లా చేస్తారు చెప్పండి? మళ్ళీ వచ్చేసి అంటే మీకు పైసలే పరమావధి. ఒక ధర్మంగా సంపాదించడు కాదు. పైసలు ఎట్లా వచ్చినా సరే, పైసలు మన చేయిలు ఉంటే అన్ని వ్యవస్థల్ని, రాజకీయ నాయకులని, అన్ని వ్యవస్థల్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని వీళ్ళ ఆలోచన. భూములు కబ్జా పెట్టాలి, లేదు అంటే అధర్మంగా అధర్మంగా దోసుకోవాలి. మరి ధర్మంగా చేసే వాళ్ళ తెలంగాణ పరిస్థితి, ధర్మంగా వ్యాపారం చేసే వాళ్ళు, ధర్మంగా న్యాయంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? అడక తినాలి మీ దగ్గర.
మీరు 2 రొట్టెలు ఇస్తే తీసుకోవాలి, 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తే తీసుకోవాలి, దొడ్డు రేషన్ బియ్యం. సన్న రేషన్ బియ్యం ఇస్తే వాడిని కూడా తిట్టుడే, సన్న రేషన్ బియ్యం ఇచ్చినాను. ఎట్లా కలుస్తుంది? అట్లా కలవదు. అట్లా ఈ ఎడ్డి నా కొడుకులు ఏమో నీతులు చెప్తున్నారు, నీతులు. ధర్మంగా వ్యాపారం చేస్తే ఎవడాపిండు? ఏదో పిచ్చి అవుతాం. మోనికా ముదిరాజ్ అంట, అది అవుతా నాకు తెలియదు. సో తెలంగాణ శ్యామ్ ఒక పిచ్చి నా కొడుకు అని తిడుతున్నది, చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో ఇటు మార్వాడి గోబ్యాక్, గుజరాతీ, రాజస్థాన్ కల్చర్ గోబ్యాక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని రోజులుగా దీనికి సంబంధించి పెద్ద యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి నిజంగానే ఇటు రాజస్థాన్ ఇటు తెలంగాణ ఉన్నటువంటి బిజినెస్ అన్ని తీసుకువెళ్లి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ సంపాదించుకొని అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటా ఉన్నారని చెప్పేసి దీనికి సంబంధించి చర్చ నడుస్తుంది. నిజంగా ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయా? రాజస్థానీలు కావచ్చు, మార్వాడీలు కావచ్చు, కావాలనే తెలంగాణలో తిష్టవేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని చెప్పేసి ఈ పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనితా ముదిరాజు గారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా పెద్ద ఎత్తున అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసా మీకు తెలుసా అనితా ముదిరాజు అంట? నాకే తెలియదు, ఆమె ఎప్పుడు చూడలేను. కుల వృత్తులన్నీ నాశనం అవుతాయని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? నమస్తే అండి. మార్వాడీస్ గోబ్యాక్ కాదు, మార్వాడీస్ వెల్కమ్. మన హైదరాబాద్ అంటేనే విభిన్న సంస్కృతులకు నిలయం. మన హైదరాబాద్ ఒక తల్లి లాంటిదే మన భారతదేశానికి. ఆ ఒక మార్వాడీలో కాదు, వివిధ వర్గాల నుండి, వివిధ స్టేట్ల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ బతుకుతారు. చూస్తున్నాం మనం. మన కల్చర్ అంటేనే ఒక మెట్రో కల్చర్ ఉంటుంది అనమాట, మిక్స్డ్ కల్చర్ ఉంటుంది మన హైదరాబాద్ లో. ఎంతో మంది బతుకుతారు. ఈ యొక్క మిక్స్డ్ కల్చర్ ని ప్రపంచం కూడా లైక్ చేస్తుంది. ప్రపంచంలో పలు దేశాలు లైక్ చేస్తున్నాయి, మన రాష్ట్రాలు కూడా లైక్ చేస్తున్నాయి. హైదరాబాద్ అంటేనే ఒక మంచి కల్చర్ అండి. ఈ కల్చర్ ని గోబ్యాక్ అనేటోడు ఎవడండి అసలు? ఎందుకనొద్దండి? అన్ని పెద్ద నగరాలు, అన్ని రాష్ట్రాలు అంతే కదా. భారత రాజ్యాంగం అనేది అన్ని నగరాలకి, అన్ని రాష్ట్రాలకి సేమ్ కదా. మరి అక్కడ ఉన్నది ఇట్లా వెల్కమ్ అంటారా? తెలంగాణ వాళ్ళని వెల్కమ్ అంటారా? రాజస్థాన్లో గుజరాత్ లో పట్టుకుంటారా బోర్డులు? ఏం మాట్లాడతారు పిచ్చిముండ. మీరు అంటారు పెట్టుబడులు పెట్టుకుంటారు అని అంటారు. వాళ్ళు కూటికి లేక ఇక్కడ బతకడానికి వచ్చిరండి. బతకడానికి వచ్చి వ్యాపారం చేసుకుంటారు. పెట్టుబడులు పెడతారు అని అంటారు. పెట్టుబడులు ఎవరు పెడతారండి? పెట్టుబడులు ఎవరు పెడతారు? చాలా పైసలు ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెడతారు. వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ షాపులు చూస్తున్నారు. వాళ్ళు షాపులు పెట్టుకొని బతుకుతే వాళ్ళు పెట్టుబడులు పెట్టి సంపాదించుకుంటారా? చెప్పండి మిత్రులు, మన వ్యాపారస్తులు ధనవంతులు ఉన్నారా? ఈ యొక్క మార్వాడీలు మనకంటే ధనవంతులు ఉన్నారా? ఈమె ఏం మాట్లాడుతుంది? వాళ్ళు అడుకోవడానికి వచ్చిర్రు, వాళ్ళ గతి లేదని మాట్లాడుతుంది. ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి? ఎవడు మనకంటే పైసల పరంగా గట్టిగా ఉన్నాడా? మార్వాడోడు ఉన్నాడా? మనం ఉన్నామా? ఏం మాట్లాడితే కొంచెమన్నా రియాలిటీ దగ్గర మాట్లాడాలి కదా. తెలంగాణ శ్యామ్ కావచ్చు, పిడమర్తి కావచ్చు, ఇట్లా వీళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి తెలంగాణలో బిజినెస్ ఏర్పాటు చేసుకుని కనీసం వాళ్ళ బిజినెస్ లో కూడా ఏ తెలంగాణ వ్యక్తిని కూడా అక్కడ పనికి పెట్టుకోవట్లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించి కనీసం ఫోన్ పే, గూగుల్ పే కూడా వాడరు. కనీసం జిఎస్టీ ద్వారా దేశానికి డబ్బులు చెల్లిద్దామంటే అక్కడ వెళ్ళి పెట్టుబడులు పెట్టుకుని గుజరాత్ లో ఆస్తులు సంపాదించుకోవడం అని చెప్పేసి కూడా వాళ్ళ వాదన వినిపిస్తా ఉంది. ఏం చెప్తారు? We need your help to save the masjid where over 100 Americans have accepted Islam. This is your పెట్టుబడులు అంటారు. మన దేశానికి వేరే దేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ మనకు ఉద్యోగాలను కల్పిస్తారు. ఆ కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలని ఇప్పుడు ఎల్లగొడతారా? చెప్పండి, ఎల్లగొడతారా? వాళ్ళు ఇక్కడ ఉపాధి కల్పిస్తలేరా? ఇప్పుడు మనం మార్వాడీల దానికి ఎందుకు వస్తున్నాం అండి? చెప్పిందా ఎంత కాంట్రాడిక్టరీ ఉంది చూడండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎల్లగొడతామని అడుగుతుంది. ఎల్లగొట్టాం. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లా, గూగుల్ లా, అమెజాన్ లా మనోళ్ళే పనిచేస్తారు తెలంగాణలో. ఓకే, అవునా కాదా? మార్వాడి షాపులలో ఎంతమంది తెలంగాణలో పనిచేస్తారో మీరు చెప్పండి, మీ దండం పెడతాం. సో హౌ కెన్ యూ కంపేర్? వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ టెక్నాలజీ అవన్నీ మనకు కూడా నేర్చుకుంటున్నాం. వాళ్ళ ద్వారా ఆ యొక్క ప్రోడక్ట్స్ అయినా అమెజాన్లో కొనుక్కున్నా, ఇంకోటి కొనుక్కున్నా మనకు కూడా ఆ సర్వీసులు అందుతున్నాయి. ఈ మార్వాడి షాపులు ఏం అందుతున్నాయి మనకి చెప్పండి? ఇక్కడ కల్చర్ని, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ని, ఇక్కడ వ్యాపారాన్ని సంకనాకించడంతో పాటు ఆ మార్వాడి షాపులలో తెలంగాణని హైర్ చేసుకుంటారా? వాడు జిఎస్టీ కడతాడా? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇంకోటి జిఎస్టీ కడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, కార్పొరేట్ ట్యాక్స్ కడుతుంది. వీడు కడతాడా మార్వాడు? ఎట్లా కంపేర్ చేస్తావు? అంటే మాట్లాడితే కూడా అర్థం ఉండి మాట్లాడాలి కదా. అయినా ఎవరిని వాడితే వాళ్ళని ఎట్లా మాట్లాడిస్తారు? ఆమెకు ఏం చదువుకున్నది? ఆమె ఏం డెసిగ్నేషన్? ఆమెకు సామాజిక కార్యకర్తనా? ఆమె యొక్క మేధావియా? ఆమె ఏంటిది? ఆమె డెసిగ్నేషన్ ఏంది? ఆమెకి ఏ విషయం మీద అవగాహన ఉంది? ఆమెతో మాట్లాడిస్తావు? బీజేపీ సానుభూతి పార్వల లెక్క అనిపిస్తుంది నాకు ఆమె.
సమాజంలో అప్పించేటోడు లేక మనం వాళ్ళ తాను పోయి మన పైసలు అప్పు తీసుకుంటున్నాము. వాళ్ళు నీతి నిజాయితీ పరంగానే మనకి ఇస్తున్నారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోరు. అది సో బేసికల్ గా ఆమెకు 1% కూడా విషయ పరిజ్ఞానం లేదు. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఈ చక్రధర్ గౌడ్ ఏమంటుండో చూద్దాం. అవును, ఇప్పటికీ మన జీవితంలో ఒక భాగం అయిపోయాడు. వాళ్ళ మనమే చూడండి, అని అవసరం ఉంటే మార్వాడి షాప్కు అనే కాడికి వచ్చేసింది. అంటే ఎందుకు వస్తుందిరా? ఎందుకు వస్తుంది? మనం దగ్గర పోలే. మార్వాడి వాడు రాకముందు ఎడిపోయినాం బంద్ చేద్దాం. మార్వాడానికి పోవద్దు పిలుపునిద్దాం. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. రెండు రకాల వీళ్ళని అరికట్టవచ్చు. ఏం చెప్తున్నాడు? బీసీ ఉద్యమం అంటున్నాడు. బీసీ ఉద్యమానికి దీనికి ఏం సంబంధం? అని బేసికల్గా ఏం చెప్తున్నా? బీసీ ఉద్యమం గురించి అడుగుతున్నాడు. బీసీ ఉద్యమం ఎవడాపిర్రా? స్థానిక సంస్థల ఎన్నికలలాగా నాకు బీసీ రిజర్వేషన్ కావాలంటాడు. కానీ అసలు దేశంలో ఏది ఫస్ట్ జనాభా బీసీ ఇప్పుడు 2011లో జనాభా లెక్కలేని 2021లో ఎవడాపిండు ఆపలే. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఎవడాపలే. ఎన్నికల ముందు మహిళా బిల్లు అని తెచ్చినావు. దాన్ని ఇంప్లిమెంట్ చేయంగా ఎవడాపిండు? ఎవడాపుతలేడు. 1% ఉన్నవానికి ఈడబ్ల్యూఎస్ కింద 10% తెచ్చినప్పుడు ఏది అది అడ్డదారులు తెచ్చినావు. దానికి చర్చ జరగలే, ఏం జరగలే. బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టమంటే పెడతలేరు. ఓకే, ముఖ్యంగా నా బాధ ఏంది? బిగ్గెస్ట్ చేంజ్ ఆర్ ఇంపాక్ట్ ఎందులో ఉంటుంది? ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు మహిళలు 50% ఉండాలి. బీసీలు అట్లీస్ట్ 42% అన్న ఉండాలి. అప్పుడు నీకేమన్నా మనం నిర్ణయం చేసే పొజిషన్లో ఉంటాం. దాంతోపాటు అన్ని శాఖలలో అట్లనే ఒక స్వతంత్రంగా పనిచేయాల్సిన వాటిలలో వాటిని ప్రజలు ఎన్నుకునే విధంగా ఈ విధంగా కొన్ని మార్పులు తీసుకురావాలి. బీసీ బిల్లు పెట్టంగా, మహిళా బిల్లు పెట్టంగా ఎవడు ఆపుతలేడు. కాంగ్రెసే పెట్టాలని శతవిధాల ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిండు. ప్రతి ఏది తెలంగాణలు చేపించిండు. తెలంగాణలు చేసిన దాన్ని ఇక వాడు మళ్ళీ ఇది ఇంకో డిఫరెంట్ డైరెక్షన్లో పోతుందని మేము కూడా చేస్తామని నోరుతో అన్నాడు. కానీ ఇప్పటివరకు ఏం చేస్తలేడు. సో కాబట్టి ఏది ఒక స్థానిక సర్పంచులు పాపము సర్పంచులలో బీసీలు గెలిచిన ఒరిగేది ఏం లేదురా అయ్యా. ఎందుకంటే ఈ సర్పంచులు ఏం చేస్తున్నారు? వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని రోడ్లు ఎత్తున్నారు. ఆడ చిన్న చిన్న పనులు చేస్తున్నారు. పనులు చేసినాక ఆ బిల్లులు గతంలో కేసీఆర్ గారు చెల్లించకపోతే మళ్ళా దానికి తోడు ఈ బిల్లులలో కూడా మళ్ళీ అందరు కమిషన్లు తీసుకుంటారు. అన్ని వీకినాక సర్పంచ్కి ఏమొస్తుంది? బంక్ వస్తుంది. 5 రూపాయలు కూడా రాదు. ఆ అప్పు తెచ్చి కట్టినందుకు ఆ అప్పు తెచ్చిన కాడ ఇంట్రెస్ట్ కడుతున్నాడు. కాబట్టి ఇంకా సర్పంచ్ బీసీ అయితేంది కాకపోతేంది, దానివల్ల తలకాయ నొప్పే తప్ప దానివల్ల లాభం వచ్చేది ఏం లేదు. అలా పెద్ద పైసలు ఏం రావు. ఓకే, 100 కోట్ల ప్రాజెక్టులు కూడా ఉంటాయి. 2-3 కోట్లే ఉంటాయి. 10 కోట్లు ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం. ఆ 10 కోట్లలో 5-6 కోట్లు మినిమం పని చేయాలి. పని చేసినాక 3-4 కోట్లు అదనంగా వచ్చినాయి. వానికో కోటి వీనికో కోటి ఇచ్చినాక అప్పుడు నీకు 1-2 కోట్లు వస్తాయి. ఆ 1-2 కోట్లలో మళ్ళీ నువ్వు వాడికి మిత్తి కట్టాలి. అన్ని వీకినాక ఏమొస్తాయి? బంక్ వస్తాయి. ఏం రావు వానికి. అట్లా బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు, అప్పు కట్టలేక బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్పంచులు. గది కాదు మాకు కావాల్సింది. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలలో బీసీ కావాలంటే ఓడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో లేదు, అది కేంద్ర స్థాయిలో ఉంది. చెయ్యి, బీసీ బిల్లు పెట్టరా, ఎవడాపినరా అడుగుతున్నాం కదా. మా రాష్ట్రంలో చేసినాంరా, దేశమంతా చేయరా అని అడుగుతున్నాం కదా మోడీ. కానీ కాంగ్రెస్ని అడుగుతారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ని తిడతారు తప్ప ఈ వాడుకోలు ఒక్కడు కూడా మోడీ గాంతో బీసీ బిల్లు పెట్టమని కొట్లాడాడు. చక్రధర్ గారు కానీ ఇంకోటి కానీ ఆ మేకపోతులు నరేందర్ అంటే ఆయన కానీ ఇంకోటి కానీ ఎవడు కొట్లాడు. వీళ్ళందరూ బీజేపీ సంఖ్య నాకే పాడుకోవాలి. అర్థమైందా? స్థానిక సంస్థలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అడుగుతాడు. వీడు చెయ్యి అంటలేడు కదా కాంగ్రెస్ వాడు కులగణన చేసిండు, వాడు అసెంబ్లీలో తీర్మానం చేసిండు, దాన్ని కేంద్రానికి పంపించిండు. వాడు గవర్నర్ గాని సంతకం పెట్టరా అంటే వాడు ముస్లింలలో బీసీలు ఉన్నారని సాకు చూపెట్టి వాడు పెడతలేడు. దీంతో ఏంద్ర వరిగేది? అయినా చేయమంటున్నాం కదా, వద్దంటలేం కదా. ఈడ ఈ 42% వీడిని గవర్నర్ని ఆమోదం చేయరా అంటే దాన్ని ఆపుతుంది బీజేపీ. కేంద్ర స్థాయిలో ఎంపీలలో ఎమ్మెల్యేలలో బీసీ బిల్లు పెట్టరా అని కేంద్ర స్థాయిలో పార్లమెంటరీ బిల్లు పెట్టరా అంటే పెడతలేడు. ఆ పాస్ చేసిన మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయరా అంటే చేస్తలేడు. వాంతోడు కదా కొట్లాడాలి. జనాభా లెక్కలు చేయరా, కులగన్న చేయరా, ఈ బీసీ బిల్లు పాస్ చేయరా, మహిళా బిల్లు పాస్ చేయరా అని కొట్లాడదాం పదా మోడీ గాంతో. వద్దంటున్నామా? దానికి దీనికి ఎందుకు లింకు?
దేని దానికే కదా, అది డిఫరెంట్ సమస్య. దానికి అది కొట్లాడుతాం, దీనికి ఇది కొట్లాడుతాం, దీనికి దానికి లింక్ ఏందిరా చక్రధర్? నువ్వు ఎన్ని పార్టీలు మారినవరా వాళ్ళ నా కొడుక? నీకో సిద్ధాంతం, మన్ను మశానం ఏడిచిన అది కదా, ఆలోచించండి. సో ఆ క్రమంలో వాడు మన లోపల ఒకటి కలిసి మన కల్చర్కి మీద దెబ్బ కొట్టకుండా, మన వ్యాపారం మీద దెబ్బ కొట్టకుండా, మన ఆర్థిక వ్యవస్థకి సహకరించి ప్రాపర్గా ట్యాక్సులు కడితే వాడిని ఎందుకంటాం? ఎవడేమనం? ధర్మం కరెక్ట్ వ్యాపారం చేస్తే, ఫేర్గా వ్యాపారం చేస్తే వాడు అయినా వాని సర్వీస్ బెటర్ ఉంటే పోనీ, అప్పుడు మా సర్వీస్ లోపం ఉంటే మేము సరిదిద్దుకుంటాం. కానీ నువ్వు అధర్మంగా ఈ యొక్క దొంగ వ్యాపారం చేస్తున్నాడు ఎట్లా కలుస్తుంది? కాబట్టి మన తెలంగాణ ఎవరైతే ప్రాపర్గా ట్యాక్సులు కడుతుర్రో, అది ప్రాపర్టీ ట్యాక్స్, అది ఏది కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అట్లాంటి ప్లస్ లోకల్ వాళ్ళని ఎవరైతే హైర్ చేసుకుంటారో ఆ వ్యాపారాలని ఏది సహకరించండి. వాళ్ళకి అవసరమైతే అన్ని రకాల ఏమంటారు ఆర్థికంగా కానీ 0% రుణాలు కానీ ఎట్లనే చేసి ఈ వ్యాపారాలు బతకనియండి. ఓకే, వీళ్ళ వల్ల ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి లాభం అవుతుంది. ఇట్లా చేయకుండా ఇవి పాటించకుండా చేస్తున్న దొంగనా కొడుకులు ఎవడైనా సరే, ఓకే, అది మార్వాడోడు కావచ్చు, ఆంధ్రోడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ యొక్క ఆ వ్యాపారం చేసుకునేటువంటి పర్మిషన్ రద్దు చేయండి. ఇది నేను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనకి చెడు చేస్తున్నది. ఓకే, అట్లనే ప్రజలకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ ఎవడైతే ఫేర్ దందా చేస్తలేడో, ఎవడైతే ట్యాక్సులు కడతలేడో, ఈ మార్వాడోడో గుజరాత్ వాళ్ళ దగ్గర ఒక్క వస్తువు కొనకండి. దానివల్ల మనకి ఏ రకంగా మన ఆర్థిక వ్యవస్థకి యూజ్ కాదు. వాడు ఇల్లు కొనుక్కోడు, ఈడ జాగ కొనుక్కోడు, ఈడ పండుగ వస్తే కూడా ఈడ పండుగ వాని పండుగ కూడా ఈడ చేసుకోడు, వాని పండుగ కూడా వాని ఊర్లో చేసుకుంటాడు. వాడు మనకెందుకురా? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, లేకపోతే మనం అడక్క తినాలి, ఇక మార్వాడ దగ్గర అడుక్కొని తినాలి. ఆలోచించండి. సో మీ కామెంట్ వాళ్ళు ఫోటో పెట్టి, నా ఫోటో కూడా పెట్టి పెయిడ్ ఆర్టిస్ట్ అంట. నేను ఎవడిచ్చిర్రా నాకు పెయిడ్? చెప్పండి. తెలంగాణ శ్యామ్ అకౌంట్లో 10 రూపాయలు ఓడేసిండో చూపెట్టారు, మీకు దండం పెడతా. పిడమర్తి రవి అకౌంట్లను ఇంకెవరైనా మాట్లాడుతుంది ఈ ఇష్యూని జెన్యున్ గా మాట్లాడుతున్న ఎవరి అకౌంట్లో అయినా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ ని బొమ్మ పెట్టిండు కదా, ఎవడో పెట్టిండు కదా, మన తల్లి కూడా ఎవడో పెట్టిండు కదా, మన తొలి వెలుగోడు ఎవరు పెట్టిండు? మార్వాడి గో బ్యాక్ పెద్ద కుట్ర, ఇదో చండాలమైన ఉద్యమము, పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అందరు ఫోటోలు పెట్టిండు. శ్యామ్ది, నాది, పిడమర్తి రవి, ఇంకా ఆయన పేరేంది మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అందరిది పెట్టి పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు. ఒక్క అకౌంట్లో నువ్వు పెట్టిన పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్న ఒక్క అకౌంట్లో 4 రూపాయలు ఓడేసిండో చూపెట్టు. ఇప్పుడు మా అకౌంట్లో నీకు ఏమంటారు ట్రాన్సాక్షన్ తీసుకురాకపోవచ్చు, కానీ నీకు ఎవడైతే నువ్వు పెయిడ్ మాకు పే చేసిండు అనేది నీకేదో తెలిసినట్టుంది కదా. సో ఆ పెయిడ్ చేసిన అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అయినా కనిపిస్తాయి కదా. లేకపోతే మీ మోడీయే ఆ కేంద్రంలో అధికారం ఉన్నాడు కదా, ఏ బ్యాంకు నుంచి ఎక్కడి నుంచి ఎవరికి పైసలు పోతున్నాయి అని తెలుస్తాయి కదా, ఆయన వాళ్ళ చేతులు ఉంటుంది కదా ఈడీలు గీడీలు, రైట్? సో కాబట్టి మీ మోడీని సంకనాకైనా సరే, లేకపోతే నీకు తెలిసినోడు ఎవడు డబ్బులు పే చేసిండో వాని ద్వారా ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి బయట పెట్టి గిన్ని పైసలు గీడి ఇచ్చిండని చూపెట్టు. అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారు. బురద కలుతా తుడుచుకో అంటే ఎట్టగలుగుతారా? అరే అవలే చక్రధారిగా పిచ్చి నా కొడుకు. అరే ఆయన పాపం జెన్యున్గా కొట్లాడుతున్నారు వాళ్ళు. అది ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేకుండా కొట్లాడుతున్నారు. ఆ ఇన్సిడెంట్ అనేది అది ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. దానికి దీనికి సంబంధం లేదు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి ఆ పద్మారావు నగర్లో జరిగిన దానికి సంబంధం లేదు. అది పోలీసులు చూసుకుంటారు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏం అయింది అనేది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దట్ ఇన్సిడెంట్, ఇట్స్ అబౌట్ ఎంటైర్ థింగ్. అది ఎప్పటి నుంచో నాంతుంది అది, అర్థమైందా? సో మీ కామెంట్ చదువు. గలీజ్ వాడుకో అంటే ఎవడు మాట్లాడద్దు, ఎవడు మాట్లాడితే వాని మీద బురద వెళ్తా. ఏంది ఏమంటారు? రజనీకాంత్ బొక్క సూపర్గా మాట్లాడారు. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్, ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, సురేష్ కుమార్ థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నారు బ్రదర్? యువర్స్ మహేష్ బాబు. మార్వాడీలు గోబ్యాక్ నినాదంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ముస్లింల కుట్ర ఉంది. ఏమన్నారా? కాంగ్రెస్ వాడు నాకు పైసలు ఇవ్వమంటుండా, కమ్యూనిస్ట్ వాడు అడుగుతుండా. అత్యంత పేదరికమైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, అర్థమైందా?
బీఆర్ఎస్ పార్టీ, ముస్లింల కుట్ర, అన్ని పచ్చి అబద్ధాలు ఇలా. హిందువులారా, మొన్న కోమటోళ్ళని సామాజిక స్మగ్లర్లు అన్న వాళ్ళే ఈరోజు మార్వాడీలు గోబ్యాక్ అంటున్నారు. కోమటోళ్ళని ఏది సామాజిక స్మగ్లర్లని ఎవడన్నాడు? నేనైతే అనలే. ఓకే, ఎవడనలే. ఒకే ఒక్క ఆయన అన్నాడు, ప్రొఫెసర్, ఆయన పేరేంది, కంచె ఐలయ్య గారు అన్నట్టున్నారు ఒకసారి. ఎందుకన్నాడో ఆయన వివరణ కూడా ఇచ్చిండు. ఎందుకన్నారంటే ఆయన కుర్మాయన కదా, వరంగల్లో ఎక్కడ ఏదో ఊరి పేరు చెప్పిండు. సో ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన అనేక పుస్తకాలు రాసినారు, చాలా మేధావి. ఓకే, అన్ని విషయాల మీద పూర్తి పరిజ్ఞానం గల వ్యక్తి. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఏది అనుభవించిన కష్టాల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా కొమటోళ్ళు ఎట్లా ఏమంటారు వడ్డీకి బారు వడ్డీ చక్ర వడ్డీ చేసి ఎట్లా దోపిడీ చేస్తారు అన్న ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన మాట్లాడిండు. అది గొడవ అయింది, వివాదం అయింది, దానికి ఆ కొట్లాడిరు, ఆయన వివరణ ఇచ్చిండు. ఆయన ఒక్కడి తప్ప ఎవరన్నారు రావాలని? కాంగ్రెస్ హయాంలో ఆమె కాల్వ సుజాత గారిని ఆర్యవైశ్య దానికి ఆమె చైర్మన్ కూడా చేశారు కదా. కాంగ్రెస్ ని ఒక డిఫరెంట్ స్థాయికి తీసుకుపోయినటువంటి ఇలా బాపు జాతిపిత అని చెప్పి మహాత్మా గాంధీ ఆయన కొమటాయనే కదా. ఎవరేమంటారా కొమటాలని? ఎవరేమంటలేరు. అర్థమైందా? చెత్త నింపకిగా ఊకే అందరినీ కలిపి మాట్లాడదు. కాంగ్రెస్ వేరే, కమ్యూనిస్ట్ పార్టీ వేరే, బీఆర్ఎస్ పార్టీ వేరే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పొద్దుగాలు వేస్తే కొట్టుకునే పోటీ ఎవరి మధ్యలో జరిగింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే కదా. ఈడ ఓటు శాతం ఉన్నది ఎవరి మధ్య, ఎవరుకున్నది తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్కే కదా. బీజేపీకి ఎడపడైంది, ఈడ కుట్ర ఎడపడైందిరా. కుట్ర లేదు, మన లేదు, మా శానం లేదు. ఇది జెన్యున్ గా ప్రజల నుంచి వచ్చింది. ఆమనగల్లులో బంద్ చేయమని కేసీఆర్ చెప్పిండా, రేవంత్ రెడ్డి చెప్పిండా? అక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తులు నొప్పి ఫీల్ అవుతారు కాబట్టి బంద్ చేస్తారు. మార్వాడి గోబ్యాక్ అంటారు. బరాబర్ అంటారా? బరాబర్ అంటారు. ధర్మంగా వ్యాపారం చేస్తే వాడేమంటలేడు. అన్ని లంగమాటలు చెప్తున్నావు. బీజేపీ సానుభూతి పరులు తప్ప దోపిడీ చేసే పార్టీ. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడకుండా ప్రతిదాన్ని హిందూ ముస్లింగా కన్వర్ట్ చేసి వీళ్ళు దోపిడీ నుంచి దృష్టి మరల్చే బీజేపీ సంకనాకే బాడుకోవాలి తప్ప, ముండ కొడుకులు తప్ప మిగతా వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా ఏది ఈ బాడుకోలను అమ్మంటున్నారు. అర్థమైందా? ఎందుకంటే ఈ గుజరాత్ వాడు మార్వాడి వాడు దోసుకున్నది బీజేపీని అధికారం తెచ్చుకున్నది ఈ బాడుకోలు. అర్థమైందా? దోచుకోవడానికి ఎట్లా కలుగుతుంది? ఎందుకు చేస్తాం అట్లా? ఎందుకు చేయనిస్తాం? ఎన్ని రోజులు చేయనిస్తాం? నోవే. ఈరోజు మార్వాడీలు గోబ్యాక్ అంటున్నారు. ఆర్య బనియాలని, ఆర్య బ్రాహ్మణులని పొట్టు తిడతాం. ఈ రోజు కాదు, ఏ రోజైనా తిడతాం. ఎందుకంటే ఈ ఆర్య బనియాలు కూడా వాడు కమ్ జాతి వాళ్ళు ఎందుకన్నాడు? వాడి బ్రెయిన్ అంతా మనువాదం నిండే ఉన్నది. కాబట్టి ఆర్య బనియాలని, ఆర్య బ్రాహ్మణులు ఈ ఇద్దరు కలిసే పెట్టిన సంస్థ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. బరాబర్ తిడతాం, పొట్టు తిడతాం మామూలుగా. ఎందుకంటే 1947 స్వతంత్రం వస్తే 2002 దాకా వీని నాగ్పూర్ బత్తాయిల భవనం మీద భారతదేశం యొక్క జెండాని ఎగిరేయాలి పాడుకోవాలి. మీరేం చెప్తారా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర 60 రూపాయల పెన్షన్ తీసుకొని హిందువులు ఎవరు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దు అని చెప్పిన బాడుకోవాలి. మీరేం చెప్తారా? మీకు మాట్లాడే అర్హత ఉందా? భరతమాత అన్న కాన్సెప్ట్ ని మోడీ గాడు, సావర్కర్ గాడు, ఇంకో గోల్వాల్కర్ గాడు పెట్టలే, హెడ్గేవాకర్ గాడు. జాతీయ బెంగాల్ విభజన చేసిండు, లార్డ్ కర్జన్ అంటోడు చేసిండు, హిందూ ముస్లిం గొడవ పెట్టాలని చేస్తే అప్పుడు దేశం మీద ప్రేమ ఉన్నటువంటి జాతీయవాదులు ఎత్తుకున్నది నినాదము భారతమాత కాన్సెప్ట్. బీజేపీకి సంబంధం లే, ఆర్ఎస్ఎస్ సంబంధం లే. వినాయక చవితిని బాలగంగాధర్ తిలక్ గారు ముంబైలో ఏది సెలబ్రేట్ చేసిండు. ఎందుకోసం? అట్లా దేవుని పేరు చెప్తే ఆడ భరతమాత అంటే, ఆడ దుర్గామాత, భవానీ మాత అంటే, ఈడ వినాయక చవితి చేస్తే హిందువులందరూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారేమని ఒక ఆశతోటి చేసిర్రాళ్ళు. చేస్తే హిందువులందరూ పాల్గొనొద్దు, మాకు 60 రూపాయల పెన్షన్ ఇస్తుండు, పాల్గొనొద్దు అని పిలుపునిచ్చిన బాడుకోలు హిందూ మహాసభ పెట్టినటువంటి సావర్కర్ లుచ్చనాకుడు, మహాత్మా గాంధీ జాతిపితం చంపిన లుచ్చనాకుడుకు కథా రచనా దర్శకత్వం చేస్తున్నాడు. ఆ యొక్క నత్తురామ్ గాడ్సే అనేటోడు, ముక్కుపోగు పెట్టుకున్నాడు, ఆడనో మగనో తెలవనోడు, ఆ యొక్క నారాయణ ఆప్టే, వీళ్ళందరూ సావర్కర్ దగ్గరికి పోయి వాడిని ఆశీర్వాదాలు తీసుకొని ఎవడు ఏ వ్యాపారి అక్కడ ఢిల్లీలో గన్నిస్తాడో వాడు చెప్తే ఆడ పోయి గన్ను తెచ్చుకొని కాల్చిన బాడుకోలు. మరి చచ్చిపోయినాడు ఎవడరా? కొమటోడు కాదు. చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఏమన్నారా? హే రామ్ అనుకుంటే చచ్చిపోయాడు. దొంగ బాడుకోలు. దేశంలో మొదటి తీవ్రవాదులు,
అన్ని హిందువుల మీద మోడీ గారు వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయిరా దాడులు? మరి ఎందుకు విచారణ చేస్తలేట్రా? ఎందుకు శిక్షలు వేస్తలేట్రా? కాంగ్రెస్ వాడు వేసిండు కదరా. లుచ్చబాడుకోవు, నీతులు చెప్తున్నావు. మన చర్యలు అబద్ధం చెప్పాయి కదా. పొద్దుగా లేస్తే ఎన్నికల బహిరంగ సభకు వచ్చి కూడా 2014 డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నాడు బాడుకోవు. రోడ్డు మీద తిరిగేటానికి విమానాలు తిప్పుతా అన్నాడు. మొన్న వచ్చేయమంటారా? ముజ్రా పార్టీ కాంగ్రెస్ కోటెత్తే మీ మంగళ సూత్రం తీసుకుపోతుంది, ముస్లింలకు దేశాన్ని అప్పచెప్పిందా 70 ఏళ్ళలో బాడుకోవు? వాడు అట్లా చేసేది ఉంటే ఇన్ని గుళ్ళు ఎందుకుంటారా? కాంగ్రెస్ వాడు కట్టిన ఎవడరా పంటలు పండించుకుంటున్నారు లేకపోతే చదువుకుంటున్నారు? హిందువులు కాదురా బోసడికే. పొద్దుగా లేసే ఫేక్ చెప్తావు. ఎంతమంది ఉన్నారా? 119 ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది ఉన్నారా ముస్లింలు? ఎంఐఎం పార్టీ వాళ్ళు తీసేస్తే కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యే ఉన్నారా ముస్లిం వాడు? బోసుడికే ఈశం పాశం పొలగొడతాం నోరు తెరిస్తే అబద్ధం ఆడితే. మోడీ గారు హిందువులకు చేసింది ఒక్క మంచి చెప్పురా బోసుడికే. చెప్పురా. హిందువుల కోసం నీటిపారుదల ప్రాజెక్టు కట్టిండా, హిందువుల కోసం ట్యాక్సులు తగ్గించిండా. కాంగ్రెస్ వాడు 5% ఉంటే ఈ బాడుకోవచ్చేనంది చేసిండు. పాలు, చెప్పులు, బట్టలు కనీస అవసరాలకి ట్యాక్స్ తీసుకోలే. పేదవాడు కూడా బతకాలని, తక్కువ ఆదాయం ఉన్నవాడు బతకాలని వానికి కూడా ట్యాక్స్ పెంచిండి ఈ బాడుకో. 0 ఉంటే 5 చేసిండు, 5 8 చేసిండు. జిఎస్టీ 8ని 12 చేసిండు, 12ని 18 చేసిండు, 18ని 28 చేసిండు. అంటే 28 అంటే ఎంతరా? 30% ఇంచమించు. 30% అంటే నేను 10,000 వస్తువు అనుకుంటే ఈ లంచ కొడుక్కి 3,000 ట్యాక్స్ కట్టాలి. మరి ఆ 3,000కి లెక్క చెప్పురా అంటే నేను దేశద్రోహి, ధర్మద్రోహి అంటున్నాడు. నువ్వు హిందూ కాదు, నువ్వు కమ్మివి, నువ్వు కాంగివి, నువ్వు ఇంకో దేశం పో, భారతదేశం నుండి ప్రశ్నిస్తే వేరే దేశం పో, వేరే దేశం నుండి ప్రశ్నిస్తే భారతదేశం రాని బాడుకోవు బెదిరిస్తున్నాడు. శీరీష్ ఇంత గడతాం బిడ్డ, అర్థమైందా? మతం పేరు మీద దోసుకుంటా అంటే నీకు మతమే అంత ముఖ్యమైతే మఠాధిపతికి పోటీ చేయి, పీఠాధిపతికి పోటీ చేయి, శంకర మఠం పెట్టుకో, శృంగేరి మఠం పెట్టుకో, శారదా మఠం పెట్టుకో, ఇంకో మఠం పెట్టుకో. బోసిడికే డేరా బాబా లెక్క ఇంకోటి పెట్టుకో, సద్గురు గాని లెక్క ఇంకోటి పెట్టుకో, చిన్నజీఆర్ గాని లెక్క ఒకటి పెట్టుకో, జిఆర్ ట్రస్ట్ పెట్టుకో. నువ్వు భారత రాజ్యాంగం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని కులాలు అన్ని మతాలకు అతీతంగా అందరి భారతీయుల యోగక్షేమాలు చూస్తానని ప్రమాణం చేసినవరా బోసిడికే? భారతదేశంలో ముస్లింలకు మోడీ ప్రధాని కాదా? భారతదేశంలో క్రిస్టియన్ కాదా? భారతదేశంలో సిక్కులకు కాదా? ఇవాళ మన భారత ఆర్మీలో 70% సిక్కులే ఉన్నారా బోసుడికే? ఒక్క గుజరాతీ పాడుకోలేడు, ఒక్క మార్వాడి పాడుకోలేడు. వీడు వ్యాపారం చేయాలంటే వాడు ప్రాణాన్ని సంకనాకించుకుంటున్నాడు. ఆ దేశం ప్రథమ పౌరులకు జీతం ఇవ్వడానికి వీనికి మనసు ఒప్పుతలేదు. వాడుకోకి వ్యాపారం చేసే మెంటాలిటీ ఉండి 4 ఏళ్ళు వాడుకొని దొబ్బేస్తాడంట. వాడు దేశానికి ఎట్లా సేవ చేస్తారా? 4 ఏళ్ళు వాడుకొని దొబ్బేస్తే వానికి పెన్షన్ ఇవ్వకపోతే. వాడుకోవు ప్రతిదీ అమ్ముకున్నాడు బోసుడికే. ప్రభుత్వం ఉన్నది సేవ చేయడానికే, వ్యాపారం చేయడానిక? లంచా కొడక. ఇన్ని దేశాలు తిరిగిండు, ఏ దేశంతో ఒక డీల్ చేసుకొచ్చిండ్రా? అదాని దాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోయింది తప్ప వానికి ఎందుకు ఇప్పిస్తున్నాడు? వీడు డైరెక్ట్ గా రాసుకోలేడు కాబట్టి వాని పేరు రాసి వీడు తింటున్నాడు. వాడు చెప్తున్నాడు క్లియర్ గా 15% వాళ్ళ నాదిరా, మిగతా మోడీకి అందే అని చెప్తున్నారు వాళ్ళు. దేశ సంపద దోసుకొని తినుకుంటా, అప్పులు చేసుకుంటా, అప్పులు ఒడగట్టాలరా? మోడీ దిగిపోతాడు, ఒడగట్టాలరా? నా కొడుకు నా మనవాడు కట్టాలి కదరా? అంటే భావితరాల ట్యాక్సులు దోసుకుంటావు, ఇప్పుడు కట్టిన ట్యాక్సులు దోసుకుంటావు. నా పూర్వీకులు, నా తండ్రి, నా తాతను కట్టిన ట్యాక్సులతో కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు మార్వాడి బాడుకోలకి అప్పచెప్తే అంటే 3 తరాల సంపద దోసుకుంటావు ఒక్కసారి వచ్చి. లంజా కొడక. అడిగితే నేను దేశద్రోహినా బోసుడికే? హిందువులకే రా బోసుడికే. హిందువులకే. నేను ముస్లింలు అడుగుతలే, సిక్కులను అడుగుతలే, ఇంకో క్రిస్టియన్ అడుగుతలే. హిందువులకి ఏం చేసాడు చెప్పురా బోసుడికి నీ జీలో దమ్ముంటే. లంచా కొడక. ఇలా ఒక సామాన్యుడు ఒక ధర్మబద్ధంగా వాడు ఏమైనా వ్యాపారం చేసో, ఒక ఉద్యోగం చేసో సంపాదించిన పైసలతోటి ఎవరైనా కొనుక్కునే పరిస్థితులు ఉన్నాడు. ఇలా 2014లో వాడు ఏమైనా కొనుక్కుంటుండే, ఇన్న పైసలు జమ చేసుకుని అవసరమైతే అప్పులు చేసుకుని ఒక ఇల్లు జాగనో ఏదైనా కొనుక్కుంటుండే. ఇలా కొనుక్కునే బంగారం ఏదైనా కొనుక్కుంటుండే. ఇలా కొనుక్కునే పరిస్థితి ఉందా? బంగారం తులంకు ₹1,00,000 అయింది. జాగా అయితే ఎంత ఊర్లకు పోయినా 30-40 లక్షల తక్కువ ఎకరం లేదు. నీకు వచ్చిన ఆదాయం పెరిగిన తిరిగా రేట్లు పెరగాలి. రేట్లేమో అడ్డగోలుగా పెరుగుతాయి, ఆదాయం పీకితే ఎట్లా కొంటారు? వాడు కాంగ్రెస్ వాడు స్కాములు చేసిండు, వాడు మంచిగా లేడు అని అంటేనే కదరా నీకు అవకాశం ఇచ్చింది. ₹35 పెట్రోల్ లీటర్ పెట్రోల్ చేస్తా అన్నావు. వాడు $100 ఇంటర్నేషనల్ బ్యారల్ రేట్ ఉన్నా వాడు ₹60 పెట్రోల్ ఇచ్చిండు. నువ్వు లంచ కొడుకువి, ₹100 దాటింది. వాడు ₹9 పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటే నువ్వు ₹33 చేసినావు. వాడు డీజిల్ మీద ₹3 ట్యాక్స్ తీసుకుంటే నువ్వు ₹33 చేసినావు. వాడు 10 రేట్లు వేస్తారా బోసుడికే? 10 రేట్లు వేస్తారా ట్యాక్స్? మళ్ళీ ఈ ట్యాక్స్ ఏడిపోతుందా అంటే చెప్పాడు.
ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేసిన నోట్లు ఆర్బీఐకి వచ్చే లోపల మాయమైనాయి 80,000 కోట్లు. లెక్క అడిగితేనే దేశద్రోహినారా బోసడికే? 13 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీలు వచ్చినాక చేసినాయి 150 లక్షల కోట్లు. వాడు ప్లానింగ్ కమిషన్ పెట్టి వాళ్ళు ఏ రంగంలో భారతదేశం బలహీన ఉందో అవన్నీ కట్టుకుంటూ వచ్చిండాడు. గ్రామ పంచాయతీ కట్టిండు, ఊర్లకు రోడ్లు వేసిండు, వాడు కరెంటు ఇచ్చిండు, ఏది ఉక్కు కర్మాగారాలు కట్టిండు, నవోదయ విద్యాలయాలు పెట్టిండు, ఐఐటీలు పెట్టిండు, ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిండు, ఇక్రిసాడ్ పెట్టిండు, బిహెచ్ఎల్ పెట్టిండు. ఇట్లా అన్ని పెడితే అవన్నీ చేయడానికి వానికి అంత 13 ప్రధానమంత్రులకైనా అప్పు ఎంత? 56 లక్షల కోట్లు. ఈ లంచ కొడుకు వచ్చి ఒక్క 11 ఏళ్ళలో చేసిన అప్పు ఎంత? 150 లక్షల కోట్లు దాటింది. మరి ఈ 150 లక్షల కోట్లు ఏడిపోయినా ఏం కట్టిండు? అన్ని వాడు కట్టినవన్నీ అమ్మక దోస్తులకు ఫ్రీగా ఇచ్చిండు తప్ప వాటి పేరు మీద భూములు అమ్ముకున్న లక్షల కోట్లు వచ్చేటి. చెప్పురా బోసుడికే. నీ దోపిడిని ప్రశ్నిస్తే హిందూ ముస్లిం గొడవ పెడతా, కాంగ్రెస్ మీద బురద వెళ్తా. 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి గురించి వీనికి ఇప్పుడు నొప్పి అవుతుంది. ఎందుకవుతుందిరా? ఆడ వద్దంటివి, వాడిని పక్కకు పెడితివి, వాడెందుకు గుర్తుకొస్తాడా నీకు? నీకు 11 ఏళ్ళ నువ్వేం చేసినావు చెప్పుకోవాలి. కానీ లంజా కొడక హిందువులకే అడుగుతున్నా బే, మతం ఎందుకు వస్తుంది గడికోసారి? మతం ఎవరు నచ్చినాడు ఆయన మొక్కుంటాడు. వాడు అల్లాని మొక్కుంటే నిన్నేమంటున్నాడు? నువ్వు నీకు నచ్చిన దేవుని మొక్కుంటాడు వద్దంటుండా? అది ఎందుకు సమస్య అవుతుంది? వాడు అల్లాని మొక్కుంటే నీదేమెత్తుకోతుంటాడు? అల్లాని మొక్కుంటే నువ్వు మొక్కో, నీకు నచ్చినవని. వాడు వద్దంటుండా? అది పబ్లిక్ సమస్యనా? ఇవాళ అల్లాని మొక్కోవద్దంటావు, రేపు నేను ఈ ఎర్ర షర్ట్ వేసుకోవద్దంటావు, నేను గుండు కొట్టించుకుంటావు. నువ్వు ఓడి రేపడానికి బోసుడికి నేను చెప్తా మళ్ళా నువ్వు చేస్తావా? నా వ్యక్తిగత స్వతంత్రాన్ని తీసే హక్కు నీకెక్కడిది? నా వల్ల నీకు నష్టం కానంత వరకు నేను ఏం చేసుకుంటే నీకెందుకు? ఇట్లనే ఊకుంటే రేపు నా పిల్లలతో ఏ యాంగిల్ వేయాలో కూడా చెప్తావు నువ్వు. లంచా కొడక, నీకు చెప్తున్నాను అబ్బాయి, నేను నీ స్వతంత్రాన్ని తీసేస్తున్నాను. నేను నా స్వతంత్రాన్ని తీసే హక్కు ఎవరికి? ఏ ఆర్య బన్యాకు ఉంది, ఏ ఆర్య బ్రాహ్మణ్కి ఉంది? బోసుడికే. ఎవరికి నచ్చినట్టు ఆయన బతకొచ్చు కదా, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు కదా. నేను నీకు చెప్తలేను కదా. నువ్వు 3 నెలలు కూడా కలిసి ఉండకుండా పిల్లని డివోర్స్ ఇవ్వకుండా వదిలేయమని నేను చెప్పలే కదా మోడీకి. మళ్ళీ ఎక్కడ అప్లికేషన్లలో ఎక్కడ పెళ్ళాం లేదని అబద్ధాన్ని రాయమని చెప్పలే కదా నేను. బోసుడికే మాట్లాడితే న్యాయం ధర్మం మాట్లాడాలి. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరు అంతే దూరం. నీకు ఇచ్చితే నొప్పి అయినప్పుడు నాకు ఇచ్చిన నొప్పి అవుతుంది అన్నప్పుడు నాకు ఇచ్చొద్దు. ఎందుకంటే ఆ గిచ్చిన నొప్పి అవుతుంది నీకు తెలవాలి. లంచా కొడక. కులాన్ని ఎవడు పెట్టినరా? అరే చెత్తనా కొడక, నువ్వు నీ పేరేంద్రా? యువర్స్ మహేష్ బాబు అని పెట్టినావు కదరా. అరే హిందూ మతంలోని ఒక్కొక్క కులాన్ని టార్గెట్ చేసి ఎవడు పెట్టిండు? ఈ వర్ణం ఉండాలి, వీడు బాపనోడు ఉండాలి, వీడు వైశ్యుడు ఉండాలి, వీడు క్షత్రియుడు ఉండాలి, వీడు శూద్రుడు ఉండాలి, వీడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వీడు బాహులకెళ్ళి వచ్చిండు, వీడు ఉరులు తొడలకెళ్ళి వచ్చిండు, వీడు పాదాలకెళ్ళి వచ్చిండు. ఈ వర్ణ వ్యవస్థలో లేనివాడు ఊరికి దూరంగా ఉన్నాడు, అంటరాని వాడు ఉన్నాడు, మూతికి ముంత కట్టి ముడ్డికి చీపురు కట్టి దళిత స్త్రీ బట్టలు లేకుండా నాట్యం చేసి రంభా ఊర్వశి మేనక ఇట్లా ఉండాలి. ఎవడు చెప్పిండి ఈ వ్యవస్థలు? కాంగ్రెస్ వాడు చెప్పిండా? కమ్యూనిస్ట్ వాడు చెప్పిండా? బీఆర్ఎస్ వాడు చెప్పిండా? ఎవడు చెప్పిండి? ఈ ఆర్య బనియాలు ఈ ఆర్య బాపను పాడుకోలేదా చెప్పింది? కులాలు పోకూడదండి ఎవడు చెప్తున్నాడు? సమ్మక్క సారలమ్మ కూడా దేవుళ్ళ అని ఎవడంటున్నాడు? కాంగ్రెస్ వాడు అంటలేడే. లంచా కొడక, ఏం మాట్లాడుతున్నావు బే? కుల వ్యవస్థను పెంచి పోషిస్తుందే ఈ బాడకవులు. మనువాద వ్యవస్థను పెంచి మనుధర్మ శాస్త్రం గాలబెట్టుర్రు అని చెప్పింది మా అంబేద్కర్ గారు. అది పోకూడదని చెప్తున్న బాడకవులు ఎవరు? ఆయన హిందూ కోడ్ బిల్లు పెడితే దానికి తీవ్రంగా వ్యతిరేకించిన బాడకవులు ఎవరు? వీళ్ళే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బాడకవులే. ప్రభుత్వం కూలిపోతుందని అప్పుడు కామ్ ఉండాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది పార్టీలకు అతీతంగా సమాజంలో ఆ రుగ్మతను పెంచి పోషిస్తున్న బాడకవులు వీళ్ళే. అర్థమైందా? ఇప్పటికి భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు చింపేయాలని 1000 కన్నులతో ఎదురు చూస్తుంది ఈ బాడకవులే. మన 400 సీట్లు వచ్చింటే చింపి వారతో పెట్టారు. ఇప్పటికి అది నామకే వస్తుంది. ఇప్పటికీ అన్ని వ్యవస్థలను పనిచేయకుండా చేసేసారు. మళ్ళీ వచ్చేసి నీతులు చెప్తా అంటే ఎవడు పెట్టి? కాంగ్రెస్ వాడు పెట్టిండారా కులం? కాదురా, కాంగ్రెస్ వాడు దుర్మార్గుడు అని అందాం, నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం.
కాదురా, గుళ్ళే పూజారి ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అవుతాడు, ఏ హిందూ అయినా పూజారి ఎందుకు కాడరా, బాపనోడు ఎందుకు అవుతారా? చేయండి రా. తిరుపతిలో అన్ని గుళ్ళల్లో ఏది మాలాయనని, మాదిగాయనని, శాలాయనని, సాకలాయనని, బాలసంతాయనని, దోమరాయనని, ఇంకో ఆయనని చేయండి. మేము వద్దంటే అడుగు. లంజా కొడక, ఆ మంత్రాలు మాకు అర్థం కావద్దు, వాళ్ళు ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణునికి స్త్రీని ఇట్లా చూడొద్దు అట్లా చూడొద్దు అని అన్ని రాసి మాకు అర్థం కావద్దు అని సంస్కృతంలో చెప్పే బాడకావు, పర్షియా భాషలో చెప్పే బాడకావు. నువ్వేం చెప్తావురా మాకు? గలీజ్ ముండా కొడుకులు. కులాలు పెట్టిందే మీరు రా, కులాల పేరు మీద మతం పేరు మీద ఓట్లు దన్నుకుంటుందే మీరు రా, కాంగ్రెస్ కాదు. సెక్యులర్ అంటే ఏందిరా? అందరం అన్నదమ్ములకి కలిసి ఉందామంటున్నాం, మీరే గోడలు కడుతున్నారు. కులం మతం పేరు మీద మీరే గోడలు కడుతున్నారు. రాజు బిట్, యువర్ వాయిస్ ఆల్వేస్ కరెక్ట్ రాజు సార్. థ్యాంక్ యూ. చేద్దాం, మనం ప్రజలకి అవేకం చేయాలి, తప్పదు. ఎందుకంటే చేయకపోతే ఈ బాడకవులు ఇంకా చెత్త నింపుతూనే ఉంటారు, ఈ ముండ కొడుకులు. ఎవరైతే అడ్డదారులలో దోసుకోవాలనే మెంటాలిటీ ఉన్న ఆర్య బనియా, ఆర్య యొక్క బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు, ఇక్కడ ఉన్న బనియాలు కూడా మేము కూడా ఆర్య బనియాలు అని వీళ్ళు అనుకుంటారు. అనుకుంటే వీళ్ళని ఆ పరిపాలన భాగస్వామ్యం చేస్తారు కదా. ఇక్కడ ఉన్న పిచ్చిముడ కూడా నల్ల బాపన వాళ్ళకి, నల్ల బనియాలకు తెలుస్తలేదు. అరే వాడు తెల్ల బనియా వాడే ఉంటారా, నీకు రాని నీకు ఆడదా, కానీ ఈ ముండల తెలుస్తలేదు. ఎండి ఆసిఫ్, ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి ముస్లింలు కూడా సహకరించారు. అందరం సహకరిద్దాం బ్రదర్, ఎందుకంటే వాళ్ళు నాశనం చేస్తున్నారు, మన అస్తిత్వానికి దెబ్బ కొడుతున్నారు. ఏదో వాడు బతకడానికి వస్తే ఎవడి సమస్య లేదు. ఇక్కడ ఎకానమీకి లాభమయంగా చేస్తే ఎవడేమంటలేడు, కానీ ఇక్కడ నాశనం చేస్తారు వీళ్ళు. ట్యాక్సీలు కూడా కట్టరు బాడుకోవాలి, ఉద్యోగాలు ఇయ్యరు, ట్యాక్సీలు కట్టరు. మళ్ళీ అంతా హరేక్ మాల్ అమ్ముతారు. అది మంచి క్వాలిటీ మాల్ కాదు, ఇది కాదు. ఇది ముస్లింలను మనువాదులు లాగుతున్నారు. కరెక్ట్ బ్రదర్. ఎండి ఆసిఫ్ బ్రదర్. ఏం పేరు బస్సు ఈశ్వర్ అంటే ఎవడు ఏందిరా ఏమంటుండే పాడుకో. అరే రాజుబోడా, నువ్వు ఒక్కనికే పుట్టి ఉంటే, ఒక్కనికే పుడతారా, ఒక్కనికే పుట్టి ఉంటే కాదు, ఇద్దరికి పుట్టరాదురా, ఇద్దరికి పుట్టరాదు, అది సాధ్యమే కాదు. ఎందుకంటే నీకు రిలీజ్ అయ్యే లక్షల యొక్క ఏమంటారు స్పామ్లు, శుక్రకణాలు, ఆ స్పామ్స్ లో ఒక్కటి మాత్రమే అది కలుస్తుంది స్త్రీతోటి. కాబట్టి ఒక్కనికే పుడతారు, ఎవడు పుట్టినా ఎవరికో ఒకరికి పుడతారు, ఎవరికి పుట్టినా ఒక్కనికే పుడతారు. కాబట్టి ఇద్దరు పుట్టడం సాధ్యమే కాదు. రెండో లక్ష స్పామ్లు ఆ శుక్రకణాలు లోపలికి పోయినా కానీ కలవదు, అది ఒక్కదానికే కలుస్తుంది. కాబట్టి ఒక్కనికే పుడతారు. ఈ వాడకకి అంటే సైన్స్ కూడా, మినిమం సైన్స్ కూడా తెలియదు దీనికి. నువ్వు ఒక్కనికే పుట్టి ఉంటే రేపు మధ్యాహ్నం లైవ్ ఇస్తా మాటలు ఎప్పుడైనా వస్తారా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా చర్చకు వస్తా. నిజం చెప్పడానికి వాళ్ళ ధైర్యం ఏముంటుందిరా? నిజం నువ్వు చర్చ చేస్తా అంటే వస్తా, నువ్వు నన్ను తిడతా అంటే నేను రాను. ఎందుకంటే తిట్టుకోవడానికి చర్చ అంటే నీ అభిప్రాయం నువ్వు చెప్తావు, నా అభిప్రాయం నన్ను చెప్పనిస్తావు, దాన్ని చర్చ అంటారు. లేదు నువ్వు నన్ను తిడతా అంటే నీ దగ్గర ఆన్సర్ లేదని అర్థం. లేదు నువ్వు చెప్పినాక మళ్ళీ నేను చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నువ్వు అడ్డుపడ్డావు అనుకో, దాన్ని చర్చ అన్నారు. దాన్ని నా నోరు మూపియాలని ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. కాబట్టి అట్లాంటి వాటికి రాను. నువ్వు నిజంగా నీ అభిప్రాయం నువ్వు చెప్పు, నా అభిప్రాయం నన్ను చెప్పని, అప్పుడు చర్చ అంటారు, దాన్ని చర్చ అంటారు. అది నేను చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అందుకే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి చూపెడతా కదా, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు నోరు మూపియా కదా, వాళ్ళ వర్షం కూడా ప్రజలకు చూపెట్టినాక నా ఆన్సర్ చెప్తా కదా. అంతేగాని వాళ్ళ నోరు నొక్కి నేను చెప్తలేను కదా. ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా అనేది. వాళ్ళకు కూడా బ్రెయిన్ ఉంది కదా. చర్చ చేస్తా అంటే వస్తా, కానీ నన్ను తిడతా లేకపోతే నన్ను మాట్లాడినయ్యా, నా నోరు మూపిస్తా అంటే నేను రా. అర్థమైందా? నువ్వు నీతోటి వచ్చినప్పుడు నోరు మూపిస్తావేమో, నోరు మూపిస్తే నేను ఏం చేస్తా, ఏంటి చేస్తా. సింపుల్. నాకు చెప్పుకోవడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి కదా, నీ దగ్గరకు వచ్చి నీతో నోరు మూయించుకోవాల్సిన అవసరం లేదు కదా నాకు. బస్సు ఈశ్వర్ అట్లా కలవదు బిడ్డ, అట్లా కలవదు. వెంకటేశం బైరి, మార్వాడీలు తెలంగాణలో బ్రిటిష్ లాగా తయారయ్యారు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళే అనుకుందాం, వాళ్ళే తెలంగాణ శ్యామ ఇంకోరో, ఆయన నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం ముచ్చట కోసం. ఆయనకి ఎవడు ఒక్క పైస ఇచ్చింది ఎవడు లేడు కానీ అనుకుందాం. అట్లయితే ఆయనకి పాపం ఏది తెలంగాణ శ్యాము ఆయన ఏంది అక్కడ మొన్న నాట్లు వేసడానికి పోయిండు.
ఆయన ఏది ఆడ ఎంపీగా పోటీ చేస్తే నన్ను ఏది దానికి కట్టుకోవడానికి ఫీజు డబ్బులు లేకపోతే అందరిని అడుక్కున్నాడు. సో ఆయన పాపం ఆయన దగ్గర ఏమున్నదరా బక్క చిక్కినోడు ఏమున్నదరా పాపం ఏదో ప్రతి సమస్య మీద ఆయనకు దోషింది ఆయనకు కరెక్ట్ అనిపించింది చెప్తుంటాడు. ఆయన ఏదో ఆరాట పడుతుంటాడు. ఆయన దగ్గర ₹1 ఉందారా శ్యామ్ దగ్గర? పిచ్చి బాడుకో. ఈ సమస్య కాదు, ఆయన ప్రతి సమస్య మీద స్పందిస్తాడు శ్యామ్. సో ఆయనకు కూడా మీకు శత్రువు అయిండారా? కూలి పని బయటనా? పిచ్చి బాడుకో. ఆయన ఎందుకని అంటే ఆయన పైసలకు అమ్ముడు పోయే మనిషి కాదు ఆయన. నువ్వు పైసలు ఇస్తానో తీసుకోడు ఆయన. వెంకటేశం బైరి, మార్వాడీలు తెలంగాణలో బ్రిటిష్ వాళ్ళలాగా తయారయ్యారు. కరెక్ట్ బ్రదర్. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారు. కరెక్ట్ బ్రదర్. తమిళనాడు, కేరళ, కర్ణాటక కాదు బ్రదర్. నువ్వు నార్త్ ఇండియా నువ్వు ఈడ ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ గుజరాత్ పో, రాజస్థాన్ పో, మనకి ఇస్తారా వాల్యూ? వాని లోకల్ వాళ్ళకి ఇస్తారా? మీరు చూడండి. ఫర్గెట్ అబౌట్ సౌత్ ఇండియా. గో టు ఈడు ఎక్కడి నుంచి వచ్చిండో ఆడిపోయి అడుగు. సేమ్ స్టోరీ. స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారు. మార్వాడీలను పక్కా తన్ని ధర్మేయాలి. కరెక్ట్ బ్రదర్. అది వెంకటేశం బైరి బ్రదర్. కరెక్ట్. వీళ్ళు లేని గ్రామాలు లేవు. ఒక్క నా కొడుకు వస్తువులు కొంటే బిల్లు ఇవ్వరు. అసలు వాడు ట్యాక్సే కట్టాడు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ మనకి రోడ్లు ఎట్లా ఇస్తుంది, రుణాలు ఎట్లా మాఫీ చేస్తుంది, పెన్షన్లు ఎట్లా ఇస్తుంది? ఇది ఆన్లైన్ పేమెంట్ కూడా తీసుకోరు. కరెక్ట్. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షనే. అంటే దొంగ వ్యాపారం చేస్తున్నారు. ట్యాక్సీలు ఎగ్గొడుతున్నారు. ట్యాక్సీలు ఎగ్గొడితే వాడు దేశద్రోహి కదరా. నజీర్ సయ్యద్, జీరో వ్యాపారం చేసేటోడే మార్వాడి అన్న. కరెక్ట్ బ్రదర్. అందుకే వాడు మన ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా లాభం అవుతలేడు కాబట్టి, మనకి నష్టం చేస్తుండే కాబట్టి వాడిని తన్ని ధర్మేయాల్సిన అవసరము ఉన్నది. అది భారత రాజ్యాంగంలో కూడా చెప్పారు. ఓకే. ఇక్కడ వాళ్ళ కలిసినంతసేపు ఏం కాదు. ఇక్కడి ప్రాంతానికి నష్టం చేసినప్పుడు వాళ్ళని తన్ని ధర్మేసే హక్కు ఈ ప్రాంత ప్రజలకు ఉంటుంది. అది భారత రాజ్యాంగంలో కూడా ఉన్నది అట్లా. నర్సింగ్ అన్న, ఈ మార్వాడి లంజా కొడుకులు ప్రతి ఒక్క ఊర్లో జెండా పాతినరు అన్న. వీళ్ళు హార్డ్వేర్ షాప్ పెడతారు, తర్వాత ఒక్కడు వస్తాడు. కరెక్ట్. వస్తారు, వాళ్ళు కావాలని తక్కువ రేట్లు ఇస్తారు, కావాలని డూప్లికేట్ మాల్ ఇస్తారు, మొత్తం మీద మన వ్యాపారాన్ని సంకనాకిస్తారు. మనది మొత్తం చచ్చిపోయినాక మన దుకాణం ఎత్తేసినాక మళ్ళీ రేట్లు వేస్తారు. నాట్ యాక్సెప్టబుల్. మణిదీప్ ధర్నా అంట. పెట్టుకోరా, నీ పెళ్ళాం నోట్లో పెట్టుకో, నీ మార్వాడి నోట్లో పెట్టుకో, నాకెందుకురా మణిదీప్. బూతులు తిట్టుడు ఎందుకురా? మణిదీప్ అనే ధర్నా అనేటోడు బండ బూతులు తిడుతున్నాడు. సౌతలేను. ఓకే. ఎందుకంటే నో యూస్ కదా. దానివల్ల ఇప్పుడు నేను చెప్పిన తప్పు అని నేను చెప్పిన దానికి వాడి దగ్గర ఆన్సర్ లేదు. వాడికి తెలుసు వాడు తప్పు చేస్తుండని, వాడు కరెక్ట్ బిజినెస్ చేస్తలేడని తెలుసు. కాబట్టి నన్ను బూతులు అందుకుంటుండు. అంటే వాడిని చూసి జాలి పడుతున్నాను. నజీర్ సయ్యద్, హిందూ ముస్లిం కాదన్నా, నువ్వు రియల్ హీరో, పచ్చి నిజం చెప్పావు. కరెక్ట్ బ్రదర్. మతం అనేది నా వ్యక్తిగతం బ్రదర్. దాంట్లో ఎవడు కాలు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని నచ్చినోడు అని మొక్కోవచ్చు. ఓకే. పైన ఎవడు లేడు, అది మాత్రం చెప్తా. ఓకే. అయినా సరే ఎవడికి నచ్చినాడు మొక్కుంటాను, మొక్కోరి. నాది నా సమస్య కాదు. కాబట్టి దాని గురించి చర్చ ఉండకూడదు. చర్చ ప్రజలు కట్టిన ట్యాక్సీలకి లెక్క చెప్పు అంతే. ఇంకే మిగిలింది ఏదొద్దు నాకు. ఎవడున్నా అడుగుతాం. వీడు కాదు, కాంగ్రెస్ అని కూడా అడుగుతాం, ఇంకో కమ్యూనిస్ట్ అని కూడా అడుగుతాం. అర్థమైందా? రాజు బిట్, గుడ్ వాయిస్ సార్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ బ్రదర్. రాజు బిట్ అండ్ ఎవ్రీ వన్, అందరికి కూడా. ఆయన అడిగిన వాటికి సూటిగా సమాధానం చెప్పు. కరెక్ట్ బ్రదర్. రాజు బిట్. సాలెం రాజ్ డేవిడ్, చక్రధర్ గౌడ్, మళ్ళీ బీజేపీ పార్టీ ఏడికన్నా పోని. అట్లా వానికి సిద్ధాంతం లేనివాడే పార్టీలు మారుతారు బ్రదర్. సిద్ధాంతం లేని వాళ్ళే పార్టీలు మారుతారు. అందులో చక్రధర్ గౌడ్ అనే ఆయన కూడా ఒక ఆయన తయారయ్యాడు అంతే. యువర్స్ మహేష్ బాబు, సిద్ధాంతం ఉన్నాడు వాడు. ఒక సిద్ధాంతం కోసం ఒక పాటు పడతాడు. పదవి వచ్చినా రాకున్నా, వానికి రికగ్నేషన్ వచ్చినా రాకున్నా, కష్టపడి ఒక సిద్ధాంతం కోసం ఉంటే ప్రజలు గుర్తిస్తారు, అన్ని పార్టీలు కూడా గుర్తిస్తాయి. కానీ సిద్ధాంతం లేదు కాబట్టి వాడికి ఎక్కడ ఎవడు 4 పైసలు దొరుకుతాయో, ఏడ పదవి వస్తుందని ఆడిపోతున్నాడు. ఆడ దొరకకపోతే వాడిని తిట్టుకుంటే మళ్ళీ ఇంకో పార్టీకి పోతున్నాడు. ఆయన ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటాడు, ఆయన క్రెడిబిలిటీ ఓడగొట్టుకుంటున్నాడు అంతే. యువర్స్ మహేష్ బాబు, మార్వాడీలు గోబ్యాక్ నినాదంలో మళ్ళీ సేమ్ రాసిండు అంతే కదా. మళ్ళీ సేమ్ రాసిండు. ఏం రాసిండు వాడుకో?
మార్వాడీలు గోబ్యాక్ నినాదంలో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కుట్ర ఉంది. ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసిన పచ్చాబద్ధం. హిందువులారా మొన్న కోమటోళ్ళని సామాజిక స్మగ్లర్ మళ్ళీ సేమ్ రాసిండాడు. కొంచెమంది మార్చవచ్చు కదా, ఇది చదివిన కదా. కంచాయలే గురించి చెప్పిన అంత సేమ్ రాసిండు వాళ్ళగాడు. ఇప్పుడు ఆల్రెడీ చదివినాక మళ్ళీ సేమ్ ఎందుకురా, వేరే రాయొచ్చు కదా. అర్రా అశోక్, బద్మాష్ బాడకాలు ఎన్ని మాట్లాడినా నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. మీ యాక్టివిటీ బాగుంది బ్రదర్, కంటిన్యూ చేయండి. చేస్తున్నా బ్రదర్, నేను పట్టించుకుంటలేను. నేను ప్రజా సమస్యల గురించి తప్ప దేన్ని పట్టించుకుంటలేను. కానీ వీని ఆలోచన ఏంది అనేది ప్రజల ముందు పెడుతున్నా. వాణిజ్యత ఓడగొట్టుకుంటున్నా ఆడే. ముకుంద చంద్రశేఖర్ ఏమంటున్నారు బ్రదర్? పత్తికోరా ఏంది బ్రదర్? పత్తికోరా భాయ్, ఇఫ్ పాసిబుల్ యూ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ లీగల్ ఎవడ్రా బాయ్ ఇన్ ఇండియా, ఎవరిని ఎక్కడైనా. అదే బ్రదర్ ముకుంద, నువ్వు ఇంగ్లీష్లో టైప్ చేసినావు, తెలుగులో టైప్ చేస్తే బాగుండేది. సరే అయినా సరే, ముకుంద చంద్రశేఖర్ బ్రదర్, ఎవడు ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటే ఎవడేమంటలేడు. ఎప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నువ్వు ఫేర్ బిజినెస్ చేస్తే, ట్యాక్సులు కడితే, ఓకే. నీ వ్యాపారం చేసుకోవడానికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద నీకు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ లోకల్ వాళ్ళని హైర్ చేసుకుంటే, జెన్యున్ మాల్ అమ్ముతే, ఓకే, జెన్యున్ బిజినెస్ చేస్తే, అంటే నీకు వ్యాపారం నువ్వు కంపెనీ రిజిస్టర్ చేసుకున్నప్పుడే ఆ యొక్క నువ్వు ఇప్పుడు కాదు, ఆయన ఉంటాడు రోడ్ల మీద బండి మీద ఉంటాడు, ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్ రాడు వచ్చి గప్చుప్ బండి వాడు ఇంకో బండి వాడు క్లీన్లీనెస్ లేదంటే ఆ యొక్క రెస్టారెంట్ సీజ్ చేయడు, లేకపోతే వాళ్ళ వ్యాపారంలో దొంగమాలు ఉందంటే సీజ్ చేయరు, ఇంకోటి ఉందంటే చేయరు, ట్యాక్సీలు కట్టకపోతే చేయరు, వాళ్ళ కంపెనీ సీజు. అట్లా చేయకపోతే ఏది వీళ్ళ లోకల్ వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు, బేరీ ఇచ్చి లేకపోతే పైసలు ఇచ్చి చేస్తున్నారు. దానివల్ల ప్రజలు వీడు దోసుకున్న దానికెళ్ళి ఆ రాజకీయ నాయకులకు లాభం అవుతుంది, కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలను చైతన్యం చేసి ఆ రాజకీయ నాయకుల తోలు కూడా తీస్తాం వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే. కాబట్టి నువ్వు ధర్మంగా యుద్ధం నీకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద నీ వ్యాపారం చేసుకోవడానికి అనుమతించారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్ పాటించకపోతే, నువ్వు రిసీట్ ఇవ్వకపోతే, నువ్వు ట్యాక్స్ కట్టకపోతే, కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ కట్టకపోతే నీ తోలు తీయాల్సిందే, నీది బంద్ చేయాల్సిందే. ఇక్కడ లోకల్లో హైర్ చేసుకోకపోతే, కనీసం ఒక మోర్ దాన్ అట్లీస్ట్ 50% ఇక్కడ లోకల్లో లేకపోతే బంద్ చేయాల్సిందే. నువ్వు ఫేర్ బిజినెస్ చేస్తే లేవు. సింపుల్. ముకుంద చంద్రశేఖర్, యూజ్ బ్రెయిన్. నీలకంటి కుమార్, థ్యాంక్ యూ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని ఏమంటున్నారు? జియో ఫ్రీ ఇచ్చి ఇప్పుడు మొత్తం కేబుల్ టీవీ ఆపరేటర్స్ లక్షల ఎంప్లాయీస్ రోడ్ల పాలైనరు. మా ఫ్రెండ్స్ 2 సుసైడ్ చేసుకున్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, నాకు 45 లక్షలు లాస్ అయినాయి. వింటున్నా మిత్రులారా? రాజేందర్ రెడ్డి సింగసాని బ్రదర్. ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీ ఏది కాదు, నేను క్లియర్గా చెప్పిన. నేను బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉంటే ఆ పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా. తెలంగాణలో బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఇస్తున్నాం. తమిళనాడులో డిఎంకే ఉంది, ఇస్తున్నాం. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఇంకో దగ్గర ఇంకో పార్టీ ఉంది, ఇస్తాం. ఎవడైతే తక్కువ అసలే తినకుండా ఉండడం సాధ్యం కాదు, మన రక్తంలో ఉంది. కాబట్టి ఏదో 5-10 రూపాయలు 20 రూపాయలు మాక్సిమం ఒక 100 రూపాయలలో 30 రూపాయల దాకా తిన్నా పోనీ అని మనం కర్మ అని వదిలేస్తున్నాం. కానీ మొత్తం తింటా అంటే 3 తరాల సంపద దోసుకుంటా అంటే మనం కట్టిన 100 రూపాయల ట్యాక్స్లో 70 రూపాయలన్నా ప్రజలకి వాళ్ళ బతుకులు మారడానికి లాంగ్ టర్మ్లో రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చరో వాళ్ళ యొక్క ఉద్యోగాలు లేక రుణాలు ఏదన్నా పనికొచ్చేది చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం. గుడిలో ఉన్న లింగాన్ని 3 తరాల సంపద దోసుకుపోయి ఆ దోపిడి నుంచి దృష్టి మార్చడానికి హిందూ ముస్లిం గొడవ పెడతా అంటే, హిందువులను చంపి ముస్లిం చంపినని ప్రచారం చేస్తా అంటే, మీరు ఇన్ని దాడులు జరిగాయి కదా, ఒక్క ఆర్య బనియాది వచ్చిండా, ఒక్క ఆర్య బ్రాహ్మణుడు వచ్చిండా? ఆర్మీలో ఒక్క ఆర్య బనియా ఉన్నాడా, ఒక్క ఆర్య బ్రాహ్మణుడు ఉన్నాడా? వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ చంపుతున్నారు. అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా డస్ నాట్ మ్యాటర్. అంటే వాడు రాసుకున్న మన ధర్మశాస్త్రంలో ఆ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన ఆర్య బనియాలు బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళంతా వేస్తున్నా కొడుకు. ఇది జరుగుతుంది దేశంలో. కాబట్టి అందరినీ చైతన్యం చేయాల్సిందే, అందరం కలిసి కొట్లాడాల్సిందే. సునీల్ రిషి బ్రదర్, నువ్వు సూపర్. మీలాంటి న్యూస్ అనలిస్టులు ఉంటే
సామాన్య ప్రజలు కూడా అవేర్నెస్ వస్తుంది బ్రదర్. ఐ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. చేద్దాం మన పోరాటము, ఆరాటము. ఈ ప్రపంచంలో ఉన్న సంపద కానీ, మన దేశంలో ఉన్న సంపద, మన ప్రాంతంలో ఉన్న సంపద అందరిది, కొందరిది కాదు. కాబట్టి కొందరు అందరి సంపదను దోచుకొని వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలంటే అది చూస్తూ ఊరుకో. తోలు తీయాల్సిందే. అది సంపదను అందరికీ చెందేటట్టు చేయాల్సిందే. అది భూమిలైనా, భూగర్భ ఖనిజాలైనా, ఆ యొక్క సంపద అయినా, ఇంకా ఈ డబ్బులైనా, ఇంకోటైనా. సింపుల్. అర్రా అశోక్ బ్రదర్, మన ప్రశ్నకు సూటిగా సమాధానం లేని ముండా కొడుకులు బూతులు తిడుతుంటారు అంతే. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మొరిగే కుక్కలు. థ్యాంక్ యూ. అదే బ్రదర్, పట్టించుకుంటలేం. కానీ వాళ్ళ గురించి కూడా చదివే ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలకు ఇట్లా ఇంత సిక్ పీపుల్, ఇంత వాని మైండ్ ఎంత కరప్ట్ అయిన పీపుల్, లేకపోతే ఎంత దోపిడి మెంటాలిటీ ఉన్న పీపుల్, ఇట్లాంటి వాళ్ళు కూడా గాడి కొడుకులు ఉన్నారు అని ప్రజల ముందు వాళ్ళ యొక్క బస్ స్టాండ్ చేయడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం. అర్థమైందా? సో